వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు మన డిజిటల్ సర్క్యూట్స్లో లాస్ట్ క్లాస్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్లాస్. నేను ఎప్పుడు అడిగేది ఒకటే, లాస్ట్ క్లాస్కి వచ్చేసరికి మీలో ఎంతమంది కన్సిస్టెంట్గా లాస్ట్ లెక్చర్ వరకు చూశారు అనేది నాకు తెలియాలి. సో ఫస్ట్ లెక్చర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఉంటే ఈరోజు క్లాస్ ఎండ్లో కామెంట్ చేయండి, సార్ నేను అన్ని లెక్చర్స్ చూశాను సార్, ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఎవర్ యూ ఫీల్, యూ కెన్ కామెంట్ ఆన్ ఇట్. ఎంతమంది కన్సిస్టెంట్గా చదువుతున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్లాష్ టైప్ ఏడీసీ, ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ, డ్యువల్ స్లైప్ టైప్ ఏడీసీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంటాయి బాగా నేర్చుకోవడానికి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్నీ డిస్కస్ చేద్దాం మనం. సో, మైక్రో ప్రాసెసర్ నేను చెప్పలేను అని చెప్పాను. బట్ కొంతమంది స్టిల్ మెసేజ్ చేశారు, సార్ చెప్పండి సార్ అని చెప్పి. ఓకే, ఐ మీన్ ఫ్రీగా. వి విల్ సీ. డోంట్ వరీ. ఐయామ్ ఆల్వేస్ హ్యాపీ టు సపోర్ట్ యూ. ఓన్లీ థింగ్ ఐ నీడ్ ఈస్ యువర్ సిన్సియారిటీ టు స్టడీ. అది మీలో కనిపిస్తే వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఇప్పుడు కమింగ్ టు దిస్ నెక్స్ట్ లెవెల్, గేట్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మనకి మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి గేట్కి. పవర్ సిస్టమ్స్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ బుధవారం నుంచి మనకి కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పిఎల్ అండ్ డిఎస్ఏ ఫర్ సిఎస్సి అండ్ ఈసీ స్టూడెంట్కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వీ లాంచ్డ్ వన్ ఆఫర్ హియర్, నెక్స్ట్ లెవెల్ గేట్ 27. మన దాంట్లో నెక్స్ట్ లెవెల్ 50% ఆఫ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. అది ఓన్లీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాను, ఎందుకంటే వాళ్ళకి పాపం దగ్గరలోనే ఎగ్జామ్ ఉందని. ఈ రోజు అది ఎక్స్పైర్ అయిపోయింది, బట్ స్టిల్ మళ్ళీ దాన్ని ఏమంటారు, అగైన్ మళ్ళీ యాక్టివేట్ చేశాను. మీరు కావాలంటే ఆ కోడ్ యూస్ చేసుకోవచ్చు. మేబీ ఫర్ 1 మోర్ వీక్, అంటే వాళ్ళ ఎగ్జామ్ సపోర్ట్ చేయడం కోసం అనేది ఆ కోడ్ నేను అట్లాగే ఉంచేసాను. సో ఇప్పుడు మీరు కావాలంటే నెక్స్ట్ లెవెల్ 27 అనే గేట్ యూస్ చేసుకోండి. గేట్ 27 అని కోడ్ యూస్ చేసుకోండి. మీకు 53% ఆఫ్ వస్తుంది. ఇందులో 8 మంత్స్ కోర్స్ అనేది 7,999కే వస్తుంది. గేట్ వాళ్ళకి మాత్రమే. 1 ఇయర్, 2 ఇయర్స్, 19 మంత్స్, విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్, యూ కెన్ టేక్ దట్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. So the next ADC of our discussion is flash type ADC. Flash type ADC అంటే ఏంటంటే, it is also called as a parallel comparator. ఫాస్టెస్ట్ ఏడీసీ మనం డిస్కస్ చేస్తున్న ఏడీసీస్ అన్నిటిలో ఫాస్టెస్ట్ ఏడీసీ ఏంటంటే ఇదే. ఏడీసీలో ఫాస్టెస్ట్ ఏడీసీ ఈజ్ ప్యారలల్ కంపరేటర్ ఆర్ ఫ్లాష్ టైప్. సైమల్టేనియస్ ఏడీసీ అని కూడా అంటారు. ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్స్ చాలా ఎక్కువ సార్లు వచ్చాయి. మనం ఆ క్వశ్చన్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్లీ లిజన్ హియర్. జస్ట్ ఐఎమ్ చెకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి మనకి ఇది ప్యారలల్ కంపరేటర్ టైప్ ఏడీసీ. ఇందులో ఏంటంటే నేను ఒక ఎన్ బిట్ ఏడీసీ అంటే ఒక 3 బిట్ ఏడీసీ తీసుకున్నాను అనుకోండి. 2 to the power of 3 - 1 అంటే 7 కంపరేటర్స్ ని వాడతాను. ఇది ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను ఇక్కడ పొటెన్షియల్ డివైడర్ సర్క్యూట్ తీసుకున్నాను. 8 రెసిస్టర్స్ తీసుకుంటే వోల్టేజ్ అనేది 8 వాట్స్ కింద డివైడ్ అవుతుంది. అక్కడ 8 వోల్ట్స్ ఉందనుకోండి, ఒక్కొక్క రెసిస్టర్‌కి 1 వోల్ట్, 1 వోల్ట్, 1 వోల్ట్ అలా వస్తుంది కదా! ఇప్పుడు లిజన్ హియర్. మీరు ఇక్కడ ఇక్కడ ఎంత వస్తుంది నాకు? వి రిఫరెన్స్ అపాన్ 8. ఇక్కడ ఎంత వస్తుంది? 2 టైమ్స్ వి రిఫరెన్స్ అపాన్ 8. ఇక్కడ 3 టైమ్స్ వి రిఫరెన్స్ అపాన్ 8. హియర్ 4 times V reference upon 8, and here 5 times V reference upon 8, 6 times V reference by 8, 7 times V reference by 8. మీరు V reference లో ఏదైనా తీసుకోండి, 1 2 3 4 5 6 7 8 ఏదో ఒక వోల్టేజ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఐడియల్ ఆప్ యాంప్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది మనకి? 0 కదా. ఐడియల్ ఆప్ యాంప్ లో ఎటువంటి కరెంటు ఫ్లో కాదు. అందుకే మనకి ఈ రెసిస్టర్స్ అన్ని సిరీస్ లో ఉన్నట్టుగా వోల్టేజ్ అనేది ఈక్వల్ గా డివైడ్ అయింది. ఇది మన సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం కోసం తీసుకుందాం. అసలు ఈ రోజుకి చేయాలి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సర్క్యూట్ లో నా ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ 7VR/8 ఉంటే ఏమవుతుందో చెప్పండి. ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ హియర్ ఈజ్ మోర్ దాన్ 7 6 5 4 3, ఇక్కడ ఉన్న వోల్టేజ్ కంటే ఇన్పుట్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు ఇవన్నీ వన్స్ అయిపోతాయి. అప్పుడు ప్రయారిటీ ఎన్కోడర్ లో ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ థియరీలో చెప్పాను. మోర్ దాన్ 1 ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1. హై ప్రయారిటీ విల్ బి గివెన్ ఇన్ ద అవుట్పుట్ ప్రకారం. నా అవుట్పుట్ ఎంత అవుతుందండి?
111. అదే ఇన్పుట్ అనేది 7 కంటే చిన్నదే కానీ 6 కంటే పెద్దదైతే ఈ కేసులో మనకి 110 వస్తుంది. అట్లాగే ఇన్పుట్ అనేది వి రిఫరెన్స్ బై 8 1 కంటే పెద్దది 2 టైమ్స్ వి రిఫరెన్స్ బై 8 కంటే చిన్నదైతే 001. లాస్ట్ కేస్ ఇన్పుట్ ఈస్ less than or equal to v reference by 8 also. ఎగ్జాంపుల్తో ఇంకా బాగా చెప్తాను, వెయిట్ చేయండి. అప్పుడు 000. సో ఇక్కడ క్లాక్తో పనేం లేదు, మనం ఇన్పుట్ ఇస్తే కంపేర్ చేసుకుని మనకి అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దీన్ని ఈ రిజల్ట్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక రిజిస్టర్ని వాడుకోవచ్చు, ప్యారలల్ ఇన్పుట్ ప్యారలల్ అవుట్పుట్ రిజిస్టర్ని. అది ఆప్షనల్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సారీ, ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ ఎన్కోడర్తో కూడా చేయొచ్చు, ఎక్స్ఆర్ గేట్స్ వాడి చేయొచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అర్థం కావడం కోసం ఏం చేద్దామంటే ఇన్పుట్లో ఒక వాల్యూ పెట్టుకుందాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఇన్పుట్ అనేది రిఫరెన్స్ అనేది ఒక 8 volts అనుకుందాం, ఇన్పుట్ అనేది 5.5 అనుకుందాం. 7 into 8/8 ఎంత వస్తుంది నాకు? 7 volts. ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేద్దామా? ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు 7 వస్తుంది, 6 వస్తుంది, 5 వస్తుంది, 4, 3, 2, 1. సార్ 5.5 అనేది అన్ని కంపరేటర్స్కి ఇచ్చేస్తాం ఇన్పుట్ కింద. Here I will apply 5.5, here I will apply 5.5, here I will apply 5. సో మీరు చెప్పండి, 5.5 పెద్దదా, 1 పెద్దదా? సార్ 5.5 పెద్దది సార్. I'll get here 1. 5.5 పెద్దదా, 2 పెద్దదా? 5.5 పెద్దదా, 3 పెద్దదా? 5.5 అనేది 4 కంటే పెద్దది, 5 కంటే పెద్దది, 6, 7 కంటే చిన్నది. సో ప్రయారిటీ ఎన్కోడర్కి 5 నుంచి ఇది ఆల్రెడీ ఎప్పుడు 1లో పెడతాం మనం ఎనేబుల్ చేసి. సో 5 నుంచి I0 వరకు అన్ని 1లో ఉంటే హైయెస్ట్ ప్రయారిటీ ఏంటిది? ఇక్కడ 5 అనుకుంటే నాకు అవుట్పుట్లోకి 101 వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఏడిసి, ఎందుకంటే దీనికి కన్వర్షన్ టైం చెప్పాలంటే ఐడియల్లీ 0 clocks, ఓకే, లేదా 1 clock ఇఫ్ పిపో ఈజ్ యూజ్డ్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్ లో 100 సార్లు అడుగుంటారు, నెంబర్ ఆఫ్ కన్వర్టర్స్, నెంబర్ ఆఫ్ కంపరేటర్స్ రిక్వైర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామినర్ ఫేవరెట్ అనుకుంటే 2 to the power of n minus 1. ఈ కేసులో 3 bit కాబట్టి 2 to the power of 3 minus 1, 7 op amps వాడాం. కంపరేటర్స్ అన్నా ఆప్ ఆంప్స్ అన్నా ఒకటే. ఇక్కడ ఎన్ని ఆప్ ఆంప్స్ కావాలి అని అడిగితే 2 to the power of 3 minus 1. గాట్ ఇట్? సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇది ప్యారలల్ కంపరేటర్ టైప్ ఏడిసి. దిస్ ఇస్ వాట్ వి కాల్ ప్యారలల్ కంపరేటర్ టైప్ ఏడిసి. ఓకే, రీడ్ దిస్ లైన్. ఎక్సెప్ట్ ఫ్లాష్ టైప్ ఏడీసీ, మిగతా అన్ని ఏడీసీస్లోని మనం ఏం చేస్తామంటే ఇన్పుట్లో ఒక శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మన కన్వర్షన్ టైం అనేది సే n clock పల్సెస్ ఉండొచ్చు, 2n clock పల్సెస్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. మన ఇన్పుట్ అనేది వేరియబుల్ క్వాంటిటీ. కన్వర్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇన్పుట్ కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ని శాంపుల్ చేసుకుని by using a sample and hold circuit like this, charge the capacitor with the input and remove it. It will hold, right? So sample and hold circuit తీసుకుని శాంపుల్ చేసి వాడతాం. అదే ఫ్లాష్ టైప్ ఏడీసీలో ఐడియల్గా చెప్పాలంటే 0 టైంలోనే అది కన్వర్షన్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇన్పుట్ని కనెక్ట్ చేయొచ్చు. ఐడియల్గా అన్నాను. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఆప్ యాంప్కి ఇన్పుట్లో కొంచెం ఐడియల్ ఆప్ యాంప్ అంటే ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్, అది వేరే విషయం. ఆప్ యాంప్కి ఇన్పుట్లో కొంచెం కెపాసిటెన్స్ ఉంటుంది, మన సోర్స్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఆర్సీ టైం కాన్స్టెంట్ ప్రకారం మీ ఇన్పుట్ అప్లై చేసాక అది రీడ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ఏడీసీ.
సో ఫాస్టెస్ట్ ఏడీసీ ఏది అని ఎప్పుడు అడిగినా ఫ్లాష్ టైప్ ఏడీసీ ఆర్ ప్యారలల్ కంపరేటర్ టైప్ ఏడీసీ అని మనం ఆన్సర్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఏ రీడింగ్. I have a 2-bit flash type ADC given below. If the input Vin is in the range of 0 to 3, input అనేది 0 నుంచి 3 వరకు ఎంతైనా ఉండొచ్చు. Expression for the LSB B0 of the Boolean function x2, x1, x0. సో ఇది మనం చేద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జామినర్ ఏమంటున్నాడంటే మనకి ఫస్ట్ ఇక్కడ మన ఇన్పుట్ 3 వోల్ట్స్ కదండి. ఈ 3 అనేది ఇక్కడ 0.5 వోల్ట్స్కి వస్తుంది. ఎలా సార్ అంటే 3 ఇంటూ 100/600. వాట్ ఈస్ దిస్ వోల్టేజ్? 3 ఇంటూ voltage division principle 100/100 plus 200 plus 200 plus 100 కదా. సో అది ఎంత అవుతుందంటే 0.5. ఇక్కడికి 1.5 వస్తుంది, ఇక్కడికి 2.5 వస్తుంది. ఓకే, సో మన దిస్ ఈస్ వాట్ వి కాల్ ద వోల్టేజెస్. ఇప్పుడు మన ఇన్పుట్ అనేది 0.5 కంటే పెద్దదనుకోండి, ఇది 1 అవుతుంది. 1.5 కంటే పెద్దదైతే ఇది 1 అవుతుంది. ఇన్పుట్ అనేది 2.5 కంటే పెద్దదైతే ఇది 1 అవుతుంది ఇక్కడ. సో హౌ టు డిజైన్ దిస్ ఈజ్ లైక్ దిస్. వెన్ ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ 2.5, మై x2, x1, x0 మూడు కంపరేటర్స్ మనకి ఏమిస్తాయి? 1s ఇస్తాయి. సో ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ 1.5 కానీ లెస్ దాన్ 2.5 అయితే, ఒకవేళ 2.5 కంటే చిన్నదే అంటే x2 0 అయిపోతుంది. గ్రేటర్ దాన్ 1.5 అయింది అనుకోండి, ఆ కేసులో ఏమొస్తుంది? ఈ 2 1s వస్తాయి. ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ 0.5 కంటే పెద్దది కానీ లెస్ దాన్ 1.5 అయితే అప్పుడు ఇది కూడా 0 అయిపోతుంది. ఇన్పుట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.5 అయితే 0.5 అంటే ఇన్పుట్ 0.2 ఎంత ఉంది, అన్నిటికంటే చిన్నదే, అప్పుడు ఆల్ జీరోస్ వస్తాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇలా B1 అవుట్పుట్లో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఇక్కడ x2, x1, x0 వస్తున్నాయి కదా, వీటిని నేను బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అదే డిజిటల్ ఏడీసీ మీనింగ్ కదా. సో ఇన్పుట్ వెరీ హై ఉన్నప్పుడు ఈ 3 1s వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే 2 బిట్స్కి 4 కాంబినేషన్స్ కదా, ఇలా అసైన్ చేస్తాను హైయెస్ట్ టు లీస్ట్ పాసిబిలిటీకి. సో ఇప్పుడు నాకు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడంటే B2 ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడుగుతున్నాడు. B0 అంటే ఏంటండి? ఇది 2 సార్లు 1 అవుతుంది. ఎక్కడ సార్? ఇక్కడ అండ్ ఇక్కడ. ఏంటది? x2, x1, x0 అనేవి 111 అయినప్పుడు, 0, 0, 1 అయినప్పుడు. సో సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ B0 అని అడిగాడు. అంటే x2 ఇంటూ x1 x0 ప్లస్ x2 బార్ x1 బార్ x0. అంటే ఇక్కడ x0 కామన్ తీయండి. ఇట్ ఈస్ x2 x1 ప్లస్ x2 బార్ x1 బార్. ఇట్ విల్ గివ్ యూ x0 ఇంటూ x2 XOR with x1 whole bar. x2 XOR with x1 whole bar. అర్థమైందా? ఇక్కడ ఇంకోలా కూడా చేయొచ్చండి. B0 అనేది ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 1,7 ప్లస్ ఇక్కడ డోంట్ కేర్స్ ఉన్నాయి. ఎందుకంటే x2, x1, x0 అనేవి ఆల్ 1s నుంచి ఆల్ 0sలో 4 కాంబినేషన్స్నే చూపిస్తున్నాయి. డోంట్ కేర్స్ ఏంటి అంటే 2, 4, 5, 6 ఇలా చేస్తే యూ విల్ గెట్ సింప్లిఫైడ్ ఆన్సర్. ఆప్షన్స్లో అది లేదు, సో నేను తీసుకోవట్లేదు. సో అర్థమైందా? సింప్లిఫైడ్గా కూడా చేసుకోవచ్చు మనం. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ డోంట్ కేర్ అంటే ఏంటో చూద్దాం. అక్కడ ఈ సిస్టంలో 0, 1, 0 రావడానికి ఛాన్స్ ఉందా? లేదా 100 రావడానికి ఛాన్స్ ఉందా? లేదు సార్. ఎందుకు లేదు సార్ అంటే ఇది 1 అయిందనుకోండి, నా ఇన్పుట్ 2.5 కంటే పెద్దదైనప్పుడు. ఇది 1 అయితే ఇన్పుట్ 2.5 కంటే పెద్దదైంది, 1.5 కంటే చిన్నది కానీ 0.5 కంటే చిన్నది కానీ అవడం పాసిబులా? ఇన్పుట్ గ్రేటర్ దాన్ 2.5 బట్ లెస్ దాన్ 1.5. ఈజ్ ఇట్ లాజికల్లీ పాసిబుల్? నాట్ పాసిబుల్, రైట్? 100 will never occur, right? So let's move for the next.
ఓకే. ఇది సేమ్ మోడల్ క్వెషన్. మీకు సొల్యూషన్‌తో ఇచ్చాను. ఇంటి దగ్గర చూసుకో. ఇప్పుడు రీడ్ దిస్ క్వెషన్. అంటే ఈ క్వెషన్ ఇంత పెద్దదుందని భయపడదు. స్క్రీన్ మొత్తం నిండిపోయేలాగా క్వెషన్ ఉంది. కానీ స్కిల్ ఏంటంటే ఇంత పెద్ద క్వెషన్స్ ఇచ్చినప్పుడే మనం పేషెన్స్‌గా క్వెషన్ చదివితే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. కొంచెం మంచి క్వెషన్. ఇది గేట్‌లో 2017లో ఇచ్చారు. ఆ ఇయర్‌లో డిజిటల్ నుంచి చాలా మంచి క్వెషన్స్ ఇచ్చారు. గేట్ ఈసీ పేపర్‌లో. రీడ్ దిస్. ఐ హావ్ ఎ ఎన్ బిట్ ఫ్లాష్ టైప్ ఏడీసీ. ఎనలాగ్ వోల్టేజ్ అనేది 2 పవర్ n-1 కంపారేటర్స్ కి ఫెడ్ చేస్తారంట. చదవండి. అంటే ఇది మనకి ద అవుట్‌పుట్ ఆఫ్ ద కంపారేటర్ ఈస్ ఎన్కోడెడ్ టు ఎ బైనరీ ఫార్మాట్ యూజింగ్ ఎ డిజిటల్ సర్క్యూట్. అస్యూమింగ్ దట్ ద అనలాగ్ వోల్టేజ్ ఈస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ ఫార్మాట్ హాస్ ఎ సోర్స్ రెసిస్టెన్స్ ఆఫ్ 75 ఓమ్స్. చూడండి ఇక్కడ 2 పవర్ n-1 కంపారేటర్స్ ఉన్నాయి. ఈ ఇన్పుట్‌ని నేను ఏదైతే దానికి ఇస్తున్నానో ఇక్కడ 75 ఓం రెసిస్టెన్స్ ఉందంట. అట్లాగే ఆహ్, ఇన్పుట్ కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ కంపరేటర్ ఈస్ 8 పికోఫారడ్. ప్రతి కంపరేటర్‌కి ఒక 8 పికోఫారడ్ ఇన్పుట్ కెపాసిటెన్స్ ఉందంట. ద ఇన్పుట్ మస్ట్ సెటిల్ టు ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ ఎల్ఎస్బి ఫర్ ఏ ఫుల్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! స్టడీ స్టేట్ అంటే మన డిజిటల్‌లో నెట్వర్క్స్‌లో 5 టౌ ఎలాగో ఇక్కడ హాఫ్ స్టెప్ సైజ్ ఈస్ ద స్టడీ స్టేట్ కన్సిడరేషన్. Full scale input change for a proper conversion. Assume that the time taken for this thermometer code to binary conversion is negligible. If the flash type ADC is having 8-bit resolution అనుకుంటే, which of the following alternatives is the closest for the maximum sampling rate? అసలు ఫస్ట్‌లీ శాంప్లింగ్ రేట్ అంటే ఏంటి? వన్స్ మనం ఇన్పుట్ అప్లై చేశాక, కన్వర్షన్ అయిపోయాక నెక్స్ట్ ఇన్పుట్ అప్లై చేస్తాం. ఒక ఇన్పుట్‌కి, నెక్స్ట్ ఇన్పుట్‌కి మధ్య ఉన్న గ్యాప్‌నే మనం ద టైమ్ బిట్వీన్ 2 సక్సెసివ్ శాంపిల్స్ ఈస్ ద శాంప్లింగ్ టైమ్. సో శాంప్లింగ్ టైమ్ షుడ్ బి గ్రేటర్ దాన్ కన్వర్షన్ టైమ్. ఆర్ దెన్ శాంప్లింగ్ టైమ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి లెస్ దాన్ 1 బై కన్వర్షన్ టైమ్. సరే ఇక్కడ కన్వర్షన్ టైమ్ 0 కదా సార్ ఫ్లాష్ టైప్ ఏడీసీ అంటే, ఇక్కడ ఇన్పుట్‌లో ఆర్‌సీ సర్క్యూట్ ఉండడం వల్ల అది చార్జ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది ఎంత టైం తీసుకుంటుంది అనేదే మనకి కన్వర్షన్ టైం. ఎందుకంటే ఎగ్జామినర్ ఏం చెప్పాడు? ఇదంతా నెగ్లిజిబుల్ అని చెప్పాడు. సార్ ఇక్కడ ఏంటి సార్ థర్మామీటర్ కోడ్ అంటున్నాడు. మనకేం తెలీదు కదా దాని గురించి అంటే, ఇక్కడ వచ్చే బైనరీ కోడ్‌ని డిజిటల్‌గా ఫార్మాట్ చేయడానికి దీనికి ఒక కోడ్ ఉంది. ఇక్కడ ఇవన్నీ వస్తే ఇదొకటి ఇవి ఇలా వస్తే ఏదోకటి ఇవి అని. ఇదో పర్టిక్యులర్ అప్లికేషన్. కానీ దాంతో మనకి పని లేదు. బికాస్ దట్ టైమ్ ఈస్ నెగ్లిజిబుల్ హి సెడ్. చూడండి ఇక్కడ చాలా రిడెండెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 2 పవర్ n-1 కంపారేటర్స్‌కి ఇస్తామని మనకు ఆల్రెడీ తెలుసు కదా! చెప్పక్కర్లేదు కదా ఎగ్జామినర్. అండ్ 8 బిట్ రెజల్యూషన్ కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇది 255 అంటే ఎంతండి? 2 పవర్ 8-1. ఎవ్రీథింగ్ హి హాస్ డిజిటల్‌లో కన్వర్ట్ చేస్తాము. ఇదంతా మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే మల్టిపుల్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు క్వెషన్‌లోకొద్దాం. ఇప్పుడు కన్వర్షన్ టైమ్ మనం కాలిక్యులేట్ చేద్దాం. లెట్ us కాలిక్యులేట్ ద కన్వర్షన్ టైమ్. సో ఫస్ట్‌లీ సర్క్యూట్‌ని చూడండి. దిస్ ఈస్ యువర్ ఇన్పుట్. ఇది మన ఇన్పుట్ అనుకుంటే, దిస్ ఈజ్ 75. ఓకే. ఇది 75. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి కెపాసిటర్స్ ఎన్ని కనెక్ట్ చేసాం మనం? 8 పికోఫారడ్ అండ్ 8 పికోఫారడ్ ఇలాంటివి 255 కెపాసిటర్స్ కనెక్ట్ చేసాం మనం. ఇప్పుడు నా ఇన్పుట్ ఇంతకి చార్జ్ అవ్వాలి. సో ఓవరాల్ కెపాసిటెన్స్ ఇంత. దీని ఈక్వివలెంట్ ఎంత అవుతుంది? 8 ఇంటూ 255 పికోఫారడ్. So resistance is 75 ohms. This is Vn. ఓకే. ఇప్పుడు ఐ వాంట్ దిస్ వోల్టేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా? మనకు తెలిసిందేంటి? P0 ఈక్వల్ టు సార్ Vin ఇంటూ నెట్వర్క్స్‌లో చదివాం e⁻t/τ. దిస్ షుడ్ సెటిల్ టు ప్లస్ ఆర్ మైనస్. నార్మల్‌గా మనం ఏం చేసుకుంటాం ట్రాన్సియెంట్‌లో 5 టౌ అనేది స్టడీ స్టేట్‌గా తీసుకుంటాం. అలా తీసుకున్నా మీకు అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది. ఎగ్జాక్ట్‌గా కావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ స్టెప్ సైజ్. వాట్ ఈస్ యువర్ ఎల్ఎస్బి హియర్? ఎల్ఎస్బి ఈక్వల్ టు Vin by 2 to the power of n. Your LSB equal to Vn by 2 to the power of n. That will give you n is equal to 8 kada. Vn by 256 అనుకుందాం. So what is half LSB? Half LSB equal to Vn by
512. సో మై వి నాట్ షుడ్ బి విఇన్, మన అవుట్పుట్ అనేది ఇలా చార్జ్ అవుతూ ఇలా వస్తుంది కదా. సో ఇది ఫైనల్ ఛార్జ్. ఫైనల్ అనేది ఎంత అవ్వాలంటే ఆల్మోస్ట్ విన్కి రీచ్ అయిపోవాలి. ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ ఎల్ఎస్బి అన్నాడు ఎగ్జామ్. అంటే విఇన్ ప్లస్ ఆర్ మైనస్ విఇన్ బై 512. విఇన్ బై 512. ఓకే, ఇప్పుడు లిజన్ హియర్. సో అవుట్పుట్ అనేది ఇన్పుట్ కంటే పెద్దది కాలేదు కదా, కాబట్టి మైనస్ తీసుకుందాం ఇక్కడ. 2/8 అంటే సరిపోయింది కదా, 512. సో ఇది ఎంత అవుతుందంటే 511/512 ఇంటూ వి. సో మై వి నాట్ అంటే ఇక్కడ ప్రాబ్లం డిజిటల్ సర్క్యూట్స్ అని మనం చేసేది నెట్వర్క్ సొల్యూషన్. సో వి నాట్ ఈక్వల్ టు విఇన్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది ఎంత అవ్వాలి నాకు, 511/512 టైమ్స్ విఇన్ అవ్వాలి. విఇన్ క్యాన్సిల్ చేసేద్దాం. సో ఈ పవర్ మైనస్ టీ బై టౌ must be equal to 511/512. So you take it other side, 1/512 equal to e power minus t by tau. So minus t equal to ln of 1/512 ఈక్వల్ టు మైనస్ టీ బై టౌ. సో టీ అనేది ఎంతండి, ఎంత టైం పడుతుందంటే మైనస్ టౌ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ 1/512. మరి టౌ అనేది ఎంత సార్ అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ ఇంటూ సిఈ ఈక్వలెంట్. సో ఆర్ ఈక్వలెంట్ వచ్చి 75, సి ఈక్వలెంట్ అనేది 8 ఇంటూ 255 ఇంటూ 10⁻−12. క్యాలిక్యులేటర్లో అప్లై చేద్దాం. ఇక్కడ ఒకవేళ పొరపాటున ఒకటే కెపాసిటర్ తీసుకున్నా సరే మీకు ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ వస్తుంది, అది రాంగ్ ఆన్సర్. సో ఎల్ఎన్లో 1/512 ఎంత, 6.23 వస్తుందండి. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 6.23 టౌ. మన స్టడీ స్టేట్ ఎంత, మన దాంట్లో నార్మల్గా 5 టౌ, కానీ ఈ పర్టికులర్ రెజల్యూషన్కి ఎంత స్టడీ స్టేట్ వచ్చింది, 6.23 టౌ. 5 టౌ చేసినా మీకు అప్రాక్సిమేట్గా ఆప్షన్స్ దగ్గరలో లేవు కాబట్టి మీరు రావచ్చు ఆన్సర్ అప్రాక్సిమేట్గా. సో 6.23 ఇంటూ 255 ఇంటూ 8. సో 1 పాయింట్ అప్రాక్సిమేట్గా మీకు ఎంత వస్తుందంటే ఇంటూ 75 కదా, 0.954 microseconds వస్తుంది. So my conversion time is 0.954 microseconds and my sampling time should be greater than 0.954 microseconds and my frequency of the sampling should be less than or equal to 0.95 microseconds. So it will give you 1.04 mega sample per second. సో ఆప్షన్స్లో చూసుకోండి మీరు. మనం క్వశ్చన్ మార్కులు ఏంటి, ఒక్క నిమిషం. మన ఆప్షన్స్లోకి వెళ్ళేసరికి 1 మెగా శాంపుల్ పర్ సెకండ్. మీరు పొరపాటున అక్కడ 6 టౌ కాకుండా 1 టౌ తీసుకుంటే 1 మెగా శాంపుల్ ప్లేస్లో 6 మెగా శాంపుల్స్ వస్తుంది. మీరు ఆ 255 కెపాసిటర్స్ని మర్చిపోతే 256 మెగా శాంపుల్స్ పర్ సెకండ్ వస్తుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఒక చిన్న మిస్టేక్ చేసినా మీకు ఆప్షన్స్లో ఆన్సర్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫైనల్లీ. సో ఈ క్వశ్చన్ ఇంత పెద్దది ఉంది కదా, ఆప్షన్స్ చూడకండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చదవండి. ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్ యూనిపోలర్ అంటే ఒక డైరెక్షన్లో వెళ్ళేది ఏడీసీ. ఎస్ఓసి ఇవ్వగానే కౌంటర్ రీసెట్ అయ్యి క్లాక్ ఈజ్ ఎనేబుల్డ్ అవుతుంది. కౌంటర్ కౌంట్స్ ఎప్పటి వరకు, ద డిఎస్సి అవుట్పుట్ గ్రోస్ వెన్ డిఎస్సి అవుట్పుట్ ఎక్సీడ్స్, అంటే ఈ డిఎస్సి అవుట్పుట్ అనేది ఇన్పుట్ కంటే పెరిగిపోతే అప్పుడు కౌంటర్ ఆగిపోతుంది. ఇది ఏంటమ్మా, కౌంటర్ టైప్ ఏడీసీ కదా. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడంటే V reference. The maximum error in the conversation. Maximum error is equal to, మీకు నిన్న క్లాస్లో ఏం చెప్పాను, 1 స్టెప్ సైజ్. వాట్ ఈస్ స్టెప్ సైజ్, V reference by 2 to the power of n అనుకుందాం, n power -1 అనుకుందాం. ఓకే, maximum 1 స్టెప్ సైజ్, దట్ ఈస్ ఈక్వల్ టు
V reference by 2 to the power of n minus 1. సో ఇప్పుడు ఎగ్జామినర్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V reference. ఎస్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n. వోల్టేజ్ని ఎన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తే అంత తక్కువ ఎర్రర్ వస్తుంది. వోల్టేజ్ ఎక్కువ ఉందనుకోండి ఎర్రర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ముక్కలు చేస్తే ఎర్రర్ తక్కువ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసేసాం. ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ. ఎస్ఏఆర్ అంటే ఏంటంటే సక్సెస్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ టైప్ ఏడీసీ. సార్ ఇదేంటి సార్, దీంట్లో స్పెషల్ ఏంటి సార్ అంటే నేను చెప్తా, లిజన్. ఇప్పటి వరకు మనం కౌంటర్ టైప్ ఏడీసీలో చేసిన దాన్ని లీనియర్ సెర్చ్ అల్గారిథం అంటాం. లీనియర్ సెర్చ్ అల్గారిథం అంటే నాకు 0, 1, 2, 3, 4, 5, 6, 7 అలా వరుసగా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను నా రిజల్ట్ 5 అనుకోండి, నేను ఏం చేస్తున్నాను, ఈజ్ ఇట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్, 1 ఆర్ నాట్, 2 ఆర్ నాట్, 3 ఆర్ నాట్, 4 ఆర్ నాట్, 5 ఆర్ నాట్ వరకు చెక్ చేసుకుని నా రిజల్ట్ 5 అనేది నేను కంక్లూడ్ చేస్తున్నాను. దీన్నే లీనియర్ సెర్చ్ అల్గారిథం అంటున్నాం. సో మన దగ్గర 2 పవర్ n కాంబినేషన్స్ ఉంటే ఇట్ విల్ టేక్ 2 పవర్ n క్లాక్ పల్సెస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇట్లా కాదు, అంటే కౌంటర్ టైప్ ఏడీసీలో ఏం చేస్తాం, మనం ఇన్పుట్ అప్లై చేసి కౌంటర్ని 0 నుంచి పెంచుకుంటా వచ్చి ఎక్కడ మ్యాచ్ అయిందో అక్కడ ఆపేస్తాం కదా. అలా చేయకుండా ఏం చేద్దామంటే 0 to 7ని 2 ముక్కలు చేసేద్దాం. 0 to 3 ఒక గ్రూపు, 4 to 7 ఒక గ్రూపు. ఫస్టే మనం డైరెక్ట్‌గా మనం 0 నుంచి కంపేర్ చేయకుండా మిడ్ పాయింట్ నుంచి చూద్దాం. నా మిడ్ పాయింట్ కంట నా ఇన్పుట్ పెద్దదా? చిన్నదా? ఇన్పుట్ చిన్నదైతే లోయర్ గ్రూప్‌లోకి వెళ్ళిపోదాం. ఇన్పుట్ పెద్దదైతే హయ్యర్ గ్రూప్‌లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ హయ్యర్ గ్రూప్‌లోకి వెళ్ళాక ఈ 4 to 7లో నా ఇన్పుట్ అనేది 4, 5 మధ్యలో ఉందా? 6, 7 మధ్యలో ఉందా? అంటే మళ్ళీ ముక్క చేద్దాం. ఈ ముక్కలో ఉంటే ఇందులోకి వస్తాం, అదర్వైజ్ విల్ గో దేర్. మళ్ళీ అగైన్ 4, 5లో నా ఇన్పుట్ 4లో ఉందా? 5లో ఉందా? ఇలా చేసుకుంటే ఏంటంటే తక్కువ ఇటరేషన్స్‌లోనే నా రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 0 to 7లో నేను 5 అనే నంబర్‌ని సెర్చ్ చేయాలంటే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇది ఈ హాఫ్‌లో ఉందా? ఈ హాఫ్‌లో ఉందా చూడమంటున్నా. ఈ హాఫ్‌లో ఉంది. అగైన్ ఈ హాఫ్‌లో దీంట్లో ఫస్ట్ హాఫ్‌లో ఉందా? నెక్స్ట్ హాఫ్‌లో ఉందా? మళ్ళీ దీంట్లో ఫస్ట్ హాఫ్‌లో ఉందా? నెక్స్ట్ హాఫ్‌లో ఉందా? చూసుకుంటే వితిన్ 3 స్టెప్స్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇది బైనరీ సెర్చ్ అల్గారిథం అంటాం. సో ఈ అల్గారిథంని మనం ఎస్ఏఆర్ టైప్ ఏడీసీలో యూజ్ చేసి మన ఏడీసీ అవుట్పుట్ని డిజిటల్ డిఎస్సి అవుట్పుట్కి మ్యాచ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 బిట్స్ ఉన్నాయి. ఆల్ జీరోస్ నుంచి ఆల్ వన్స్ వరకు కౌంట్ చేస్తాం. అంటే ఎంత? 0 నుంచి 7కి. 0 నుంచి 7లో మిడ్ పాయింట్ ఎంతండి? 3.5. 3.5కి 0.5 వదిలేయండి, 4 తీసుకుందాం. 4 అంటే ఎంత బైనరీలో? 100. అదే మీరు 4 బిట్స్ తీసుకున్నారు. 0 నుంచి ఆల్ జీరోస్ టు ఆల్ వన్స్. ఆల్ వన్స్ అంటే 15. 0 నుంచి 15 వరకు కౌంట్ చేయొచ్చు. మిడ్ పాయింట్ ఎంత? 15/2 అంటే 7.5. సో 7.5ని నెక్స్ట్ నెంబర్ ఎంత? 8 అంటే 1000. సో డిజిటల్‌లో మిడ్ పాయింట్ ఆఫ్ యువర్ టోటల్ రేంజ్ ఈస్ గివెన్ బై 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్. సో నేను కౌంటర్‌ని ఆల్ జీరోస్ దగ్గర స్టార్ట్ చేయను. 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్ దగ్గర స్టార్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ. ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ. సో సీ హియర్. ఇక్కడ ఏం చేస్తుందంటే అంటే దిస్ ఈస్ మై ఎస్ఏఆర్. ఎస్ఏఆర్ అంటే సక్సెస్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ టైప్ ఏడీసీ. ఫస్ట్ నేను ఎస్ఓసి సిగ్నల్ ఇస్తాను. ఎస్ఓసి అంటే ఏంటండి? స్టార్ట్ ఆఫ్ ద కన్వర్షన్. ఇవ్వగానే ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్. అంటే డైరెక్ట్‌గా మిడ్ పాయింట్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఈ డిఎస్సి ఆ మిడ్ పాయింట్ యొక్క డిసి అదే డిజిటల్ ఈక్వలెంట్ అనలాగ్ వాల్యూ ఇస్తుంది. అప్పుడు నేను విఏ, విడి కంపేర్ చేసాక ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక రూల్ ఫాలో అవుతా. అదేంటంటే మీ ఇన్పుట్ అనేది ఈ డి కంటే పెద్దదుంటే అప్పుడు మనం ఇంకా హైకెళ్ళాలి. ఆ 1 ఆల్ జీరోస్‌ని అలాగే ఉంచేసి నెక్స్ట్ బిట్‌ని 1 చేసేస్తా. ఒకవేళ ఇన్పుట్ చిన్నదుంటే నేను ఇప్పుడు తీసుకున్న వాల్యూ తప్పు కాబట్టి దాన్ని 0 చేసి నెక్స్ట్ వాల్యూని 1 చేస్తాను. ఇలాగా ఐ విల్ డూ ఇట్ అప్ టు ద ఎండ్. దట్ ఈస్ డన్ బై కంట్రోల్ సర్క్యూట్. సో చూడండి, వాట్ ఐ యామ్ డూయింగ్ ఈస్ హియర్ వాట్ ఐ విల్ డూ ఈస్ ఫస్ట్ స్టెప్‌లో మనం 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్ చేస్తాం. చేస్తే ఇక్కడ నాకు వీడియో వస్తుంది, విఏ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్లాక్‌లో నెక్స్ట్ బిట్‌ని 1 చేస్తాం. అది కామనే. ఈ ఫస్ట్ బిట్‌ని ఏం చేస్తామంటే చూడండి, విఏ అనేది వీడీ కంటే పెద్దదుంటే ఫస్ట్ బిట్ 1 అవుతుంది. లేదు విఏ చిన్నదైతే నేను దాన్ని ఏం చేసేస్తాను, ఫస్ట్ బిట్‌ని 0 చేసేస్తాను. అట్లా నేను ఎండ్ వరకు పోతా ఉంటే
అప్పుడు నాకు తక్కువ జస్ట్ ఎన్ బిట్స్‌లోనే, ఎన్ ఇటరేషన్స్‌లోనే నా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇలా చెప్పే కంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి లెట్ అస్ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో, దిస్ ఈస్ మై సర్క్యూట్. ఒక 3 బిట్ ఏడీసీ తీసుకుందాం. సో, ఫస్ట్ స్టేజ్‌లో ఏం జరుగుతుందని చెప్పాను. 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్. ఇక్కడ వీడీ అంటే డీఏసీ అవుట్‌పుట్. వీఏ అంటే మీరిచ్చే అనలాగ్ అవుట్‌పుట్. నేను చెప్పిన రూల్ ఏంటి? వీఏ గ్రేటర్ థాన్ వీడీ అయితే, వీఏ గ్రేటర్ థాన్ వీడీ అయితే మీరు ఆ 1ని అలాగే ఉంచుతారు. లేకపోతే దాన్ని 0 చేస్తారు. బట్ ఏ కేస్‌లో అన్నా నెక్స్ట్ కన్సిక్యూటివ్ బిట్‌ని 1 చేస్తాము. దిస్ ఈస్ ద రూల్ వి ఫాలో. సో, ఫస్ట్ 3 బిట్స్ ఉంటే మిడ్ పాయింట్ ఏంటి 100 దగ్గర స్టార్ట్ అవుతాం మనం. స్టార్ట్ అయ్యి ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. నా అనలాగ్ ఇన్పుట్ దీనికంటే పెద్దదైతే ఆ 1 అలాగే ఉంచుతాను. లేకపోతే ఆ 1ని 0 చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ రూల్ మనకి. ఏంటి సార్ ఆ రూల్ అంటే చూడండి. ఆహ్, ఒకవేళ నా ఇన్పుట్ అనేది పెద్దదైతే అలాగే ఉంచుతాను. ఇన్పుట్ పెద్దదైతే ఐ విల్ కీప్ ఇట్ యాస్ ఇట్ ఈస్. లేకపోతే ఏం చేస్తాను నేను ఆ పర్టిక్యులర్ 1ని 0 చేస్తాను. ఆ పర్టిక్యులర్ 1నే 0 చేస్తాను. ఆ పర్టిక్యులర్ 1ని 0 చేస్తాను. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ బిట్‌ని మళ్ళీ సారీ 1 చేస్తాం మనం. అగైన్ సేమ్ స్టోరీ. ఇప్పుడేం చేస్తాం మనం? నా ఇన్పుట్ చిన్నదైతే దీన్ని 0 చేసేస్తా. లేకపోతే అలాగే ఉంచుతా. ఎక్కడో తప్పిందే. యాహ్! ఒక్క నిమిషం. ఇది 0 కదా! అంటే ఇది 0 కదా! హ్మ్. రైట్. నా ఇన్పుట్ చిన్నదైతే నేను అలాగే ఉంచుతా. లేకపోతే ఏం చేస్తాను? ఆహ్, సారీ. నా ఇన్పుట్ చిన్నదైతే ఈ బిట్‌ని 1 0 చేస్తాను. లేకపోతే దాన్ని అట్లాగే ఉంచుతా. నా ఇన్పుట్ చిన్నదైతే ఈ 1 లేటెస్ట్ 1ని మాత్రం 0 చేస్తాను. మి మిగతా లేదంటే ఐ విల్ కీప్ ఇట్ యాస్ ఇట్ ఈస్. చూడండి కన్‌ఫ్యూజ్ కావద్దు. ఈ 2 బిట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి మనకి. ఈ 2 బిట్స్‌లో ఎటువంటి చేంజు లేదు. గాట్ ఇట్. ఆహ్, ఇది 0, 0 గానే ఉంటుంది. ఇది 0, 0 లోనే ఉంటుంది. ఇది 0, 1 లోనే ఉంటుంది. ఇది 0, 1 లోనే ఉంటుంది. ఇది 1, 0 లోనే ఉంటుంది. 1, 1 లోనే ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే, నా ఇన్పుట్ చిన్నదైతే ఈ లేటెస్ట్ 1ని 0 చేస్తాను. లేదంటే దాన్ని అలాగే ఉంచుతా. ఇన్పుట్ చిన్నదైతే లేటెస్ట్ 1ని మనం 0 చేస్తాం. అంతే. దట్స్ ఇట్. గాట్ ఇట్? చలో. ఓకే. చలో. సో, దిస్ ఈస్ ఫైనల్లీ ఐ విల్ ఎండ్ అప్ విత్ ఆల్ జీరోస్ టు ఆల్ వన్స్. ఇక్కడ యూనిఫార్మ్ కన్వర్షన్ టైమ్. మీ ఇన్పుట్ ఏదైనా సరే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే. సో, n ఈక్వల్ టు 3 బిట్ అనుకుంటే ఇది 3 స్టేజెస్‌లో వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ టేక్ 3 క్లాక్ పల్సెస్ ఆర్ n క్లాక్ పల్సెస్. యూ గాట్ ఇట్? రైట్? సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కోసం కావాలంటే ఐ విల్ డూ ఇట్. ఇంకా క్లియర్‌గా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇయన్నీ ఇన్పుట్ అనేది 5.5 అనుకుందాం. రిఫరెన్స్ వోల్టేజ్ అనేది 7 అనుకుందాం. ఫస్ట్‌లీ నాకు వాట్ ఈస్ ద స్టెప్ సైజ్ అనుకుంటే వి రిఫరెన్స్ బై 2 టు ది పవర్ ఆఫ్ n-1. మన డీఎస్సీకి ఇదే కదా రూల్. 7/7 1 వోల్ట్. అంటే ఇక్కడ నా వీడీ ఎంత అవుతుంది? 7 వోల్ట్. ఇక్కడ వీడీ ఎంత అవుతుందండి? 2 వోల్ట్స్. ఇక్కడ వీడీ ఎంత అవుతుంది? 6 వోల్ట్స్. ఇక్కడ వీడీ వచ్చి 1 వోల్ట్. ఇక్కడ వీడీ 3 వోల్ట్స్. ఇక్కడ వీడీ 5 వోల్ట్స్. ఇక్కడ వీడీ 7 వోల్ట్స్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నా ఇన్పుట్ అనేది ఎంత? మంచి కలర్ తీసుకుందాం.
నా ఇన్పుట్ అనేది 5.5 అనేది 2 కంటే పెద్దదే కదా. 5.5 అనేది ఇది 4 100 అంటే 4 కదా. 5.5 అనేది 4 వోల్ట్స్ కంటే పెద్దదే. 5.5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి ఈ స్టేజ్‌కి వస్తుంది. దీనికి పైకెళ్ళదు, కిందకొస్తుంది. అంటే ఆ బిట్‌ని అలాగే ఉంచి నెక్స్ట్ బిట్‌ని 1 చేయడం. 5.4 అనేది 5.5 అనేది 6 కంటే చిన్నది కాబట్టి పైకెళ్తుంది. మళ్ళీ 5.5 అనేది 5 కంటే పెద్దదే కాబట్టి సో, ఫైనల్‌గా నాకు ఎంత ఎంత దగ్గర ఆగింది? 101 దగ్గర ఆగింది. My output is equal to 101. This is what happens, how the successive approximation digital type ADC will work. సో, ఈ పాయింట్స్ అన్నీ చదవండి. ఫస్ట్ ఎస్ఏఆర్‌లో మనం ఏం వాడతాం? బైనరీ సెర్చ్ అల్గారిథం అనేది వాడతాము. ఎస్ఓసి అనేది అప్లై చేయగానే ఎంఎస్‌బి 1 అవుతుంది. రిమైనింగ్ అన్ని బిట్స్ 0 అవుతాయి. ఒకవేళ డీఏసీ అవుట్‌పుట్ అనేది ఇన్‌పుట్ కంటే ఆహ్, చిన్నదైతే అంటే వీఏ గ్రేటర్ థాన్ వీడీ అయితే కంట్రోల్ సిగ్నల్ ఏం చేస్తుంది? కంట్రోల్ సర్క్యూట్ ప్రీవియస్‌గా సెట్ చేసినవన్నీ అలాగే ఉంచుతుంది. లేకపోతే దాన్ని 0 చేస్తుంది. బట్ ఏ కేస్‌లో అయినా నెక్స్ట్ బిట్‌ని 1 చేస్తాం మనం. ఈ ఆహ్, ఈ మొత్తం కన్వర్షన్ అయిపోయాక ఎండ్ ఆఫ్ ది కన్వర్షన్ అనే సిగ్నల్ వస్తుంది ఇక్కడ. సో, మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఇన్పుట్ ఇచ్చినా ఒకే టైం పడుతుంది కాబట్టి యూనిఫార్మ్ కన్వర్షన్ టైమ్ చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ అనేది ఇట్ విల్ టేక్. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అంటే n బిట్స్ ఉంటే n క్లాక్ పల్సెస్ తీసుకుంటుంది. ఎస్ఏఓసి, ఈఓసి సిగ్నల్స్‌ని కూడా కన్సిడర్ చేస్తే n+2 అని చెప్పొచ్చు. ఓకే. సో, ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అవుట్‌పుట్ ఈస్ ఆల్‌వేస్ లెస్ థాన్ ఇన్‌పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎగ్జాక్ట్‌గా 5 ఇచ్చారనుకోండి. ఇక్కడ 5 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 వలన 4 లోకెళ్ళిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఇన్‌పుట్‌లో కొంచెం ఆఫ్‌సెట్ హాఫ్ ఎల్ఎస్‌బి యాడ్ చేసుకుంటే ఇలాంటి ఎర్రర్ అక్కరవ్వదు. అర్థమైందా ఇక్కడ? 5 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి 4 వస్తుంది ఆన్సర్. బికాజ్ వై కాంట్ యూ టేక్ ఇట్ హియర్ సార్ అంటే మరి ఆప్ యాంప్ అలాగే పనిచేస్తుంది కదా! హార్డ్‌వేర్. సో, మీరు ఎగ్జాక్ట్‌గా ఇన్‌పుట్ 2 ఇచ్చినా సరే అవుట్‌పుట్‌లో 2 రాదు. 2 కంటే 1 వస్తుంది. అర్థమైందా? 2.1 ఇస్తే 2 వస్తుంది. సో, ఆల్‌వేస్ the output is less than input. We can overcome by adding the offset extra voltage. So, the next ADC we have, last one is counter type ADC. ఇదొక లెట్స్ డూ దిస్ ఫస్ట్. ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. సారీ కౌంటర్ టైప్ అంటున్నానేంటి? డ్యూయల్ స్లోప్ ఇంటిగ్రేటర్. దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. Just read it. I will only solve it. Right. Chalo. So now this question, ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. I have a unipolar SAR అని ఉంది. SAR టైప్ ADCలో కన్వర్ట్ 3.5 వోల్ట్స్ ఇంటూ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. ఫస్ట్‌లీ స్టెప్ సైజ్ క్యాలిక్యులేట్ చేయండి. స్టెప్ సైజ్ ఎంత? 5/2 ఎంతండి అది? 8 - 1 5/255. ఓకే. నార్మల్‌గా ఏడీసీ రెజల్యూషన్ అడిగితే మనం V(R)/2n తీసుకుంటాం. డీఏసీకి అయితే 2n-1 తీసుకుంటాం స్టెప్ సైజ్ కాబట్టి. ఓకే. సో, ఇక్కడ మనం ద రిఫరెన్స్ వోల్టేజ్ ఈస్ 5 వోల్ట్స్. ఓకే. ద అవుట్‌పుట్ ఆఫ్ ద ఏడీసీ ఎండ్ ఆఫ్ ద థర్డ్ క్లాక్ పల్స్. ఫస్ట్‌లో మనం మన ఇన్పుట్ అనేది ఎంత చెప్పారు ఎగ్జామినర్? 3.5 చెప్పారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్. అంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద డీఏసీ అవుట్‌పుట్ అంటే మన ఫార్ములా ఏంటమ్మా? డీఏసీ అవుట్‌పుట్‌కి రెజల్యూషన్ అనలాగ్ ఇన్పుట్ ఇంటూ స్టెప్ సైజ్. డెసిమల్ ఈక్వివలెంట్ ఆఫ్ ద ఇన్పుట్. డెసిమల్ ఈక్వివలెంట్ ఎంతండి దీనికి? 128 ఇంటూ 5/255. ఇదెంత వస్తుందో చూద్దాం. 128 ఇంటూ అప్రాక్సిమేట్‌గా హాఫ్ రావాలి. కానీ కొంచెం చిన్నది రిఫరెన్స్ వస్తుంది. కాలిక్యులేటర్ 128 ఇంటూ 5/255. 2.509 వస్తుంది. ఇప్పుడు ఇది మన వీడీ. మీరే చెప్పండి ఇన్పుట్ అనేది ఎంత మనకి? ఇన్పుట్ అనేది ఎంత సార్ ఇక్కడ? 3.5. సో, 3.5 అనేది 2.509 కంటే పెద్దదే కదా! కాబట్టి అది అలాగే ఉండి నెక్స్ట్ బిట్‌ని 1 చేద్దాం.
సో ఇది వీడి ఎంత అవుతుంది ఇక్కడ 128 ప్లస్ 64 అంటే 192 ఇంటూ 5/255. మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దామా? 192 ఇంటూ 5/255. 192 ఇంటూ 5/255 3.76 వచ్చింది. కానీ నా ఇన్పుట్ అనేది ఎంతండి 3.5 కాబట్టి 3.5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3.76 కాబట్టి ఈ బిట్ 0 అయిపోతుంది. ఇప్పుడు సెట్ చేసిన బిట్ని 0 చేసి నెక్స్ట్ బిట్ని 1 చేస్తాం. 3 ఇటరేషన్స్ తర్వాత మీ ఆన్సర్ ఇది. 3 క్లాక్స్ కాదు, 3 ఇటరేషన్స్ తర్వాత మనకు ఆప్షన్స్ ప్రకారం ఇదే. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే మీరు సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇది అప్రాక్సిమేట్గా మీ రిఫరెన్స్ వోల్టేజ్ బై హాఫ్ ఉంటుంది, అంటే 2.5. ఇది అప్రాక్సిమేట్గా మీ రిఫరెన్స్ వోల్టేజ్ బై హాఫ్ ప్లస్ రిఫరెన్స్ వోల్టేజ్ బై 4 అంటే 3.75 ఉంటుంది. క్యాలిక్యులేటర్ అలౌ చేయకపోతే ఇలాగ అప్రాక్సిమేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు హాఫ్ అంటుంది ఫస్ట్ పాయింట్ అనేది అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్గా కావాలంటే హాఫ్ ప్లస్ హాఫ్ స్టెప్ సైజ్ వస్తుంది. చలో yeah, let's do this question also. Read this, I'll tell you. Same model ఇది కూడా. చూడండి ఇక్కడ మనకి I have a 4-bit SAR type ADC. ఫుల్ స్కేల్ అవుట్పుట్ వచ్చి 15 ఇచ్చాడు. అంటే మన రిఫరెన్స్ వాట్ ఈస్ ద స్టెప్ సైజ్ హియర్? సార్ 15/2⁴ minus 1. 1 volt is my step size. The sequence of the states SAR will traverse for the conversion of input equal to 8. First మనం VD అనేది ఎంత అవుతుంది? 1 followed by all zeros. This will give you 8 volts. నాకు 8.15 అనేది గ్రేటర్ దాన్ 8 కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ బిట్ అలాగే ఉంచి నెక్స్ట్ బిట్ని 1 చేస్తాం. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 12 volts వచ్చింది. కానీ 8.15 ఈజ్ 8.15 అనేది 12 కంటే చిన్నదే కాబట్టి ఏం చేస్తాం? ఈ బిట్ని నేను రీసెట్ చేసేస్తాను, నెక్స్ట్ బిట్ని 1 చేస్తాను. మళ్ళీ ఇప్పుడు 8.15 ఇదంతా 1010 అంటే 10 కదా, లెస్ దాన్ ఆల్సో 10 కాబట్టి ఆ బిట్ని 0 చేసి నెక్స్ట్ బిట్ని 1 చేస్తాం. అంటే ఇది ఎంత వచ్చింది? 9 వోల్ట్. మళ్ళీ చూడండి 8.15 less than or equal to 9 also, so it will become 1000. So చూడండి the steps are 1100, 1010, 1001. Finally it will become 1000 as the answer. So how much, what is the answer here is A. A is the right answer. This you can take it as a homework. I have given the answer anyway. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వచ్చేద్దాం. ద నెక్స్ట్ పార్ట్ ఏంటంటే డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్, లాస్ట్ ADC డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్ టైప్ ADC. డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్ టైప్ ADC ఏంటంటే ఇట్ హ్యాస్ ఇప్పటి వరకు చేసిన ADCs లో ఇది స్లోయెస్ట్ ADC. ఇది ఏ ADC అమ్మా? ఇది స్లోయెస్ట్ ADC, కానీ మోస్ట్ యాక్యురేట్ ADC. It is the slowest ADC but most accurate ADC. That is the dual slope ADC. Dual slope ADC అనేది ఏంటి? It is the slowest ADC but most accurate. Most accurate ఎలా అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పటి వరకు మనం కన్వర్షన్స్ లో ఏం చేస్తాం? ఒక DAC తీసుకుని అనలాగ్ ఇన్పుట్ ఇచ్చి దానికి ఒక అవుట్పుట్ మనం గెస్ చేసి దాన్ని DACకి ఇస్తున్నాం. రెండు ఈక్వల్ కాదు చూస్తున్నాం, కాకపోతే ఇంకొక ఇన్పుట్ ఇస్తున్నాం, రెండు ఈక్వల్ కాదు చూస్తున్నాం. ఇది DAC వాడడం. మనం ఇక్కడ DAC వాడకుండా ఒక డిఫరెంట్ టెక్నిక్తో మనం ఇన్పుట్కి ఈక్వేట్ చేస్తాం. డిఫరెంట్ టెక్నిక్తో ఇన్పుట్ని ఈక్వేట్ చేస్తాం. జస్ట్ 1 minute, ఐ విల్ టేక్ ఎ కాల్. సారీ, యా. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. డువల్ స్లోప్ ADC అనేది, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వరీ అవ్వద్దు. ఇంత కాంప్లెక్స్ సర్క్యూట్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో నేను చూసుకుంటాను. సో ఫస్ట్లీ ఇక్కడ ఏంటంటే ఇందులో ఉండే పార్ట్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్లో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే RC ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఉంటుంది. ఇక్కడ RC ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఉంటుంది. దీని అవుట్పుట్లో కంపారేటర్ పెడతాం, అవుట్పుట్లో ఇండికేటర్ పెడతాము, తర్వాత కౌంటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వాట్ ఈస్ RC ఇంటిగ్రేటర్ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. వాట్ ఈస్ V0 - 1/RC ఇన్పుట్ V in DT కదా.
సో ఈ అవుట్పుట్ అనేది ఈ జీరో క్రాసింగ్ డిటెక్టర్కి ఇస్తాం. ఏంటి సార్ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అంటున్నారంటే చూడండి, కంపరేటర్కి పాజిటివ్ ఇన్పుట్ అనేది జీరో చేశాను. కంపరేటర్కి పాజిటివ్ ఇన్పుట్ అనేది జీరో చేశాను. అప్పుడు ఏమవుతుంది, కంపరేటర్కి పాజిటివ్ ఇన్పుట్ జీరో చేస్తే మీ V0 అనేది నెగెటివ్ ఇన్పుట్కి ఇస్తున్నాను. ఈ నెగెటివ్ ఇన్పుట్లో ఉండేది జీరో కంటే తక్కువ ఉందనుకోండి, పాజిటివ్ కంటే నెగెటివ్ ఎప్పుడు తక్కువలో ఉండాలి కదా. నెగెటివ్ ఈ V0 అనేది జీరో కంటే తక్కువ ఉంటే ఇక్కడ 1 వస్తుంది. V0 లెస్ దాన్ 0 యూ విల్ గెట్ 1. ఎప్పుడైతే V0 జీరో కంటే పెద్దదవుతుందో, ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అనేది జీరో కంటే పెద్దదుంటుందో, ఈ వోల్టేజ్ 0.1, 0.2 ఎంతున్నా సరే ఇమ్మీడియేట్‌గా నాకు ఇక్కడ ఏమొస్తుంది, కంపారేటర్‌లో అవుట్‌పుట్‌లో 0 వస్తుంది. కంపారేటర్ అవుట్‌పుట్ విల్ బికమ్ 0. దిస్ ఈస్ వాట్ వి కాల్ జీరో క్రాసింగ్ డిటెక్టర్. ఆ నెగెటివ్ టెర్మినల్ దగ్గర మీరు ఇచ్చే ఇన్పుట్ అనేది జీరో కంటే చిన్నదుంటే 1, జీరో కంటే పెద్దది కానీ ఈక్వల్ కానీ అయితే 0 అవుతుంది. దిస్ ఈస్ వాట్ వి కాల్ జీరో క్రాసింగ్ డిటెక్టర్. సో జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది ఎందుకు ఇక్కడ ఉపయోగపడుతుందో మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత అది 1 ఉన్నంత సేపు క్లాక్ ఎళ్తుంది. 0 అవ్వగానే క్లాక్ ఆగిపోతుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ మనం ఎస్ఓసి సిగ్నల్ ఇస్తాం. ఎస్ఓసి సిగ్నల్ అంటే ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ద కన్వర్టర్ సిగ్నల్ ఇస్తాను. స్టార్ట్ ఆఫ్ ద కన్వర్టర్ సిగ్నల్ ఇవ్వగానే జస్ట్ ఎ మినిట్. ఐయామ్ డూయింగ్ సమ్ ప్యారలల్ జాబ్ సో డోంట్ మైండ్. ఒక వీడియో డౌన్‌లోడ్ చేయాలి మన స్టూడెంట్స్ కోసం. ప్యారలల్‌గా ల్యాప్‌టాప్‌లో చేసేస్తే నా నా ఆ పని అయిపోద్ది. ఈ పని అయిపోద్ది అంతే. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సో ద డ్యుయల్ స్లోప్ ఇంటిగ్రేటర్‌లో ఇప్పుడు ఫస్ట్ ఎలా పనిచేస్తుందంటే ఇది, ఫస్ట్ మనం స్టార్ట్ ఆఫ్ ద కన్వర్షన్ సిగ్నల్ ఇస్తాం. కౌంటర్ ఏం చేస్తుందంటే కౌంట్ చేస్తా ఉంటది. 0, 1, 2, 3, 4 ఆ కౌంట్ చేస్తున్నంత సేపు ఇక్కడ ఇన్పుట్‌కి నేను ఈ స్విచ్‌ని కనెక్ట్ చేస్తాను. నేను ఇన్పుట్‌కి స్విచ్‌ని కనెక్ట్ చేసినప్పుడు డ్యూరింగ్ ద ఫస్ట్ ఇంటిగ్రేషన్ టైమ్ Ti ఈక్వల్ టు 2 పవర్ n క్లాక్ పల్సెస్ వరకు, అంటే 0 నుంచి కౌంటర్ స్టార్ట్ అయ్యి ఆల్ వన్స్ వరకు వెళ్ళే వరకు నా అవుట్‌పుట్ అనేది ఏమవుతుందంటే V0 అంటే కెపాసిటర్ యొక్క అవుట్‌పుట్ -1/RC ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు T Vn dt -Vn/RC ఇంటూ T. ఓకే. ఇట్ ఈస్ ఎ నెగెటివ్ క్వాంటిటీ. మనకి ఇనీషియల్‌గా కెపాసిటర్ వీన్ దగ్గర ఉన్నప్పుడు మనకేమొస్తుంది, నెగెటివ్ వోల్టేజ్ వస్తుంది. ఇది నెగెటివ్ వోల్టేజ్ ఉన్నప్పుడు వెన్ ద వోల్టేజ్ ఈస్ నెగెటివ్ వాట్ హ్యాపెన్స్, ఎండ్ గేట్ యొక్క అవుట్‌పుట్ వోల్టేజ్ నెగెటివ్ ఉన్నప్పుడు కంపారేటర్ అవుట్‌పుట్‌లో 1 ఉంటుంది. ఎండ్ గేట్‌లో ఇక్కడ మనం క్లాక్ అప్లై చేసి కౌంటర్ కౌంట్ చేస్తా ఉంటది. ఎప్పుడైతే కౌంటర్ అనేది ఆల్ వన్స్ కౌంట్ చేస్తుందో, ఆల్ వన్స్ తర్వాత మనకేమొస్తుందమ్మా, ఆల్ జీరోస్ వస్తుంది. అంటే ఇది ఆల్ వన్స్ తర్వాత ఆల్ జీరోస్ అవ్వినప్పుడు ఇది 1 నుంచి 0కి మారినప్పుడు దీనికి ట్రిగ్గర్ ఎళ్తుంది. దేనికి? టీ ఫ్లిప్ ఫ్లాప్‌కి. ట్రిగ్గర్ వెళ్ళగానే ఇనీషియల్‌గా ఎస్ఓసి పెడితే మనకి క్లియర్ అయిపోతుంది. టీ ఫ్లిప్ ఫ్లాప్ టీ ఇన్పుట్ 1 చేశాను. ట్రిగ్గర్ వెళ్ళగానే ఈ ముళ్ళు వచ్చి ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంటుంది. ఈ ఇన్పుట్‌ని ఈ ఈ ఈ స్విచ్‌ని ఇన్పుట్ నుంచి రిఫరెన్స్ వోల్టేజ్‌కి మార్చేస్తుంది. బట్ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది మనం ఏం చేస్తామంటే నెగెటివ్ వోల్టేజ్ తీసుకుంటాం. ఎప్పుడైతే నెగెటివ్ వోల్టేజ్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కనెక్ట్ చేస్తామో అప్పుడు స్లోప్ అనేది పాజిటివ్‌గా మారుతుంది. సో ఫస్ట్ కేస్‌లో ఎలా ఉంటుందంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ దిస్ ఈస్ వాట్ యూ విల్ గెట్. ఓకే. ఇట్ ఈస్ అప్ టు టిఐ. అప్ టు టిఐ. సో ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆఫ్టర్ దిస్ నౌ ద స్లోప్ చేంజెస్. స్లోప్ ఇలా మారుతుంది. మారి ఇప్పుడేమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఇప్పటి వరకు -5 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? -4, -3, -2, -1, -0 అలా పెరుగుతా వస్తుంది. కౌంటర్ ఏమైందంటే 0 నుంచి కౌంట్ అవుతా వస్తుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఈ -1, -2, -3 సారీ -3, -2, -4 సారీ యార్. సారీ -5 వరకు వచ్చింది కదా! వెనక్కెళ్తుంది. -4, -3, -2, -1 ఎప్పుడైతే 0కి రీచ్ అవుతుందో, 0కి రీచ్ అవ్వగానే ఇక్కడ నాకు ఈ కంపారేటర్ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది 0 చేసేస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ ఈక్వల్ టు వాట్? 0 కదా! అప్పుడు నా ఎండ్ గేట్ అవుట్‌పుట్ 0 అయిపోతే కౌంటర్ యొక్క అవుట్‌పుట్ ఆగిపోతుంది. కౌంటర్ విల్ స్టాప్ కౌంటింగ్. ఓకే. ఇప్పుడు ఎంతసేపు కౌంటర్ కౌంట్ అయింది సార్ అంటే, ఈ 0 దగ్గర మొదలెట్టి నాకు ఇది 0 అయ్యే వరకు కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 0 అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్?
ఇఫ్ మై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ ఉంటే ఇట్ విల్ టేక్ లెస్ టైం టు రీచ్ ద జీరో. సో మై కౌంటర్ అవుట్పుట్ ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్. ఇక్కడ ఏం జరుగుతుంది, మై కౌంటర్ అవుట్పుట్ ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్. దీన్ని నేను మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇప్పుడు ఫస్ట్ ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ మనం కౌంటర్ ఇక్కడ ఏం చేస్తుందంటే జీరో నుంచి ఆల్ జీరోస్ టు ఆల్ వన్స్ కౌంట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఆల్ జీరోస్ టు సమ్ కౌంట్. ఎంత కౌంట్ అనేది ప్రపోర్షనల్ టు ద ఇన్పుట్. ఇన్పుట్ ఎక్కువ ఉంటే ఇది ఎక్కువ టైం పడుతుంది ఈ జీరోకి రీచ్ అయ్యే వరకు, ఇది జీరో రీచ్ అయ్యే వరకు కూడా కౌంటర్ కౌంట్ చేస్తుంది. జీరో రీచ్ అవగానే ఏమైపోతుంది, మై వి నాట్ విల్ బికమ్ పాజిటివ్. వెన్ ఎవర్ వి నాట్ బికమ్స్ పాజిటివ్, కంపరేటర్ అవుట్పుట్ బికమ్స్ జీరో. Clock to the counter will be stopped. Clock to the counter will be stopped. Let me prove this mathematically. See here. ఇది నేను ఆల్రెడీ అంటే కాంప్రహెన్సివ్ లో అయితే మొత్తం డిరైవ్ చేస్తాను ఇక్కడ, బికాస్ ఇట్ ఇస్ అ క్రాష్ బ్యాచ్. ఐఎమ్ సేవింగ్ ద టైం ఫర్ యూ. ఇంటిగ్రేషన్ టైంలో ఏం జరుగుతుందంటే, అదర్వైజ్ లెట్స్ డూ ఇట్, వాట్ ఈస్ దేర్, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఇంటిగ్రేషన్ టైంలో ఏం జరుగుతుంది, -1/RC ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఈక్వల్ టు 2 to the power of nt వరకు input is getting integrated. So it will become -Vin/RC into t from 0 to ti. Ti equal to this one. Okay. So at t equal to ti, it will stop. What is the initial voltage of the capacitor? Where the first integration will happen. అంటే కౌంటర్ ఆల్ జీరోస్ నుంచి ఆల్ వన్స్ వరకు కౌంట్ చేసిన తర్వాత జీరో అయ్యే టైంకి నా అవుట్పుట్ ఎంత ఉంటుందంటే -Vin/RC into ti దగ్గర ఆగుతుంది. ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చేస్తాను, నేను నా స్విచ్ ని నెగటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ దగ్గర కనెక్ట్ చేస్తాను. అంటే కెపాసిటీ ఇస్ హ్యావింగ్ నౌ సమ్ ఇనిషియల్ వోల్టేజ్ -1/RC. ఈ Vin ప్లేస్ లో -V రిఫరెన్స్ పెట్టుకుందాం. So if you keep Vin equal to -V reference, what happens here? V01 minus of minus plus V reference by RC integration of ti to ఇది జీరో అయ్యే వరకు దాన్ని ఒక tau x ఎంతో అనుకుందాం ఇంటూ 1 dt. సో దట్ విల్ గివ్ యూ ఎట్ టైమ్ t ఈక్వల్ టు tau x. ఈ టైం దగ్గర ఏమవుతుంది, నా అవుట్పుట్ జీరో అయిపోతుంది. V01 ప్లస్ V రిఫరెన్స్ బై RC ఇంటూ tau x మైనస్ ti. ఈ టైంని నేనేమంటున్నాను, టైం రిక్వైర్డ్ ఫర్ డీఇంటిగ్రేషన్. దిస్ ఈస్ ద టైమ్ వేర్ ద కౌంటర్ ఈస్ గెటింగ్ కౌంటింగ్. ద కౌంటర్ అనేది కౌంట్ అయ్యేది. సో ఇప్పుడు వాట్ ఐ కెన్ డూ ఈజ్ -V01 ఈక్వల్ టు V రిఫరెన్స్ బై RC ఇంటూ TD. వాట్ ఈస్ V01? -Vin/RC. సో -V01 అనేది ఏమవుతుందండి, Vin/RC ఇంటూ TI ఈక్వల్ టు V రిఫరెన్స్ బై RC ఇంటూ TD. చూడండి ఇక్కడ RC క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రెసిస్టర్ కెపాసిటర్ లో కొంచెం డీవియేషన్ ఉన్నా సరే ఇక్కడ నల్లిఫై అయిపోతుంది. సో వితౌట్ డిపెండింగ్ ఆన్ ద కాంపోనెంట్ మీద డిపెండ్ అవ్వకుండానే ఇట్ ఈస్ గివింగ్ యూ ద మోస్ట్. దట్స్ వై యాక్యురసీ ఈజ్ గుడ్, బికాస్ ఆర్సీలో ఏమైనా డీవియేషన్స్ ఉన్నా సరే ఇలా క్యాన్సిల్ అవుట్ చేసినప్పుడు ఇట్ విల్ గెట్ నల్లిఫైడ్. సో Vin into Ti ఈక్వల్ టు, ఇక్కడ RC క్యాన్సిల్ చేస్తే Vin into Ti ఈక్వల్ టు V రిఫరెన్స్ ఇంటూ TD ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్. సో ఇక్కడ TD ఏమవుతుంది, Vin into Ti by V రిఫరెన్స్. నా TD ఏమవుతుందండి, Vin into Ti by V రిఫరెన్స్. Ti అనేది 2 power n clock pulses, V రిఫరెన్స్ కాన్స్టెంట్ అనుకుంటే TD ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్పుట్. TD ఈజ్ ప్రపోర్షనల్ టు యువర్ input. The time required for de-integration is proportional to input, or my magnitude, అంటే magnitude of input ఎక్కువ ఉంటే different, I mean ఎక్కువ టైం పడుతుంది. కౌంటర్ అవుట్పుట్ కూడా proportional to the input. That is what we can say కౌంటర్ టైప్ డ్యువల్ స్లోప్ ADC. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ కి 2 power n clock pulses, మళ్ళీ డీఇంటిగ్రేషన్ కి మాక్సిమం ఎంత కౌంట్ చేయొచ్చు, ఆల్ వన్స్, అంటే 2 power n minus 1 ఫస్ట్ కేస్ లో. సో 2 power n యాడ్ చేస్తే 2 power n plus 1 minus 1 ఆర్ అప్రాక్సిమేట్లీ 2 power n plus 1 క్లాక్ పల్సెస్, స్లోయెస్ట్ ADC. మీరు 4 కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ కౌంటర్ లో మనకి 2 power n, ఫ్లాష్ లో 0 ఫాస్టెస్ట్, SAR లో n క్లాక్ పల్సెస్, డ్యువల్ స్లోప్ లో 2 power n plus 1 క్లాక్ పల్సెస్. ఇది స్లోయెస్ట్
ఇది యూనిఫామ్ కన్వర్షన్, ఇది ఫాస్టెస్ట్. ఇప్పుడు లెట్ us సాల్వ్ ఏ క్వశ్చన్. ఈ పాయింట్స్ అన్ని మనకి ఆల్రెడీ నేను చెప్పినవే. చూడండి, ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్లోయెస్ట్ డ్యువల్ స్లోప్ కెన్ ఎలిమినేట్. ఈ పాయింట్ నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చూడలేదు. వెన్ యూ చెక్ ఇన్ ఇంటర్నెట్ ఎనీవేర్, నో బడీ ఎక్స్ప్లెయిన్స్ దిస్ పాయింట్. ఇట్ ఈస్ ఎ వెరీ యూనిక్ టు మై క్లాస్ ఓన్లీ. There is one problem which nobody solves that I am able to solve using this point. I will tell you here. The dual slope ADC can eliminate the noise due to power supply if the integration time is integer multiple of time period of the power supply. నాయిస్ డ్యూ టు పవర్ సప్లైని ఇది డ్యువల్ స్లోప్ ఎలిమినేట్ చేస్తుంది. సపోజ్ మీరు ఇన్పుట్తో పాటు కొంచెం నాయిస్ ద్వారా వచ్చే ఇలాంటి నాయిస్ అనేది మన ఇన్పుట్కి యాడ్ అయ్యింది. ఎప్పుడైతే మీరు ఇంటిగ్రేషన్ చేస్తున్నారో ఈ పాజిటివ్ నెగటివ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ మల్టిపుల్ ఆఫ్ యువర్ క్లాక్, ఎగ్జాక్ట్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ యువర్ క్లాక్, యువర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ పవర్ సప్లైతో మీరు ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు పాజిటివ్ హాఫ్ నెగటివ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయి పవర్ సప్లై వల్ల వచ్చే నాయిస్ ఇది ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, ఐ విల్ షో ఏ ప్రాబ్లమ్ ఆన్ దిస్. ఇట్ ఈస్ సూటబుల్ అప్లికేషన్స్. ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, యాక్యురసీ ఇంపార్టెంట్. డిజిటల్ వోల్ట్ మీటర్స్ ఉంటాయి కదా, డివిఎం అంటాం, అన్నిట్లోని డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్ ఇనిషియల్గా వాడుతుంది. ఎందుకంటే మీరు మెజర్ చేసే వోల్టేజ్ అనేది అనలాగ్ సిగ్నల్, మనం డిజిటల్ కన్వర్ట్ చేసుకోవడానికి వీ విల్ యూజ్ ద డివిఎం. ఇన్ డివిఎం వీ విల్ యూజ్ దిస్. సో ఇప్పుడు చూడండి, లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఐ హ్యావ్ ఏ డువల్ స్లోప్ 3.5. మీకు ఆల్రెడీ హాఫ్ అంటే ఏం చెప్పాను, 2 LEDs ఉంటాయి. ఫుల్ డిజిట్ అంటే 7 LEDs, 0 నుంచి 9 వరకు చూపించగలుగుతుంది. హాఫ్ అంటే 2 LEDs, ఇట్ మే షో నథింగ్ ఆర్ 1. సో రేంజ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, 2 LEDs వాడతాం. ఇప్పుడు చూడండి, ద రిఫరెన్స్ వోల్టేజ్ ఈస్ గివెన్. ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. ఫస్ట్ ఇంటిగ్రేషన్ టైం ఇచ్చాడు, సెకండ్ ఇంటిగ్రేషన్ టైం ఇచ్చాడు, డివిఎం రీడింగ్ అడిగాడు. అంటే హియర్ మన ఫార్ములా ఏంటి? విఇన్ ఇంటూ టిఐ ఈక్వల్ టు వి రిఫరెన్స్ ఇంటూ టీడీ. ఇప్పుడు ఇన్పుట్ ఎంత అంటే వి రిఫరెన్స్ ఎంతండి మనకి రిఫరెన్స్ వోల్టేజ్ 100 ఇంటూ డిఫరెన్షియేషన్ టైం ఇంటూ బై ఇంటిగ్రేషన్, that will give you 123.4. This is the display, 3.5 digit display. అట్లాగే ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చనే. ఇక్కడ ఆర్సీ వాల్యూస్ ఇచ్చాడు. చాలా నేను ఈ కీ ఇది ఏదైనా పీవైక్యూ బుక్ తీసి చూస్తే కీస్ లో చాలా మంది తప్పు చేశారు. ఈ ఆర్సీ వాల్యూస్ వేసి ఇందులో సెకండ్ పార్ట్ క్వశ్చన్ ఉంది, ఎవరో ఆన్సర్ చేయలేదు దాన్ని. ఐ విల్ షో యూ హౌ టు సాల్వ్ ఇట్. అందరూ కూడా మన ఏదైనా పీవైక్యూ బుక్ తీసి ఇది ఇన్స్ట్రుమెంటేషన్ గేట్ లో క్వశ్చన్ మీరు చెక్ చేసి చూడండి, వాళ్ళు ఏదోలాగా ఆన్సర్ కిట్టించేశారు తప్ప, ఐ మీన్ ఆన్సర్ని ఆర్సీలను వాడిసి చేసేసారు. ఒరిజినల్ గా మీకు ఏం చెప్పాను, మీకు ఇక్కడ యాక్యురసీ ఆర్ ఎనీథింగ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఆర్ అండ్ సి బికాస్ దే విల్ క్యాన్సిల్ అండ్ నల్లిఫై విత్ ఈచ్ అదర్, రైట్? చూపిస్తా చూడండి. ద డువల్ స్లోప్ ఇంటిగ్రేషన్, రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 100 ఇచ్చాడు. ఫస్ట్ ఇంటిగ్రేషన్ టైం ఎంత? 50. నార్మల్ గా 2 power n clock pulses ఒక్కొక్కసారి ఎగ్జామినర్ ఇచ్చింది తీసుకుంటాము. ఇన్పుట్ రెసిస్టర్ హ్యాస్ ఇంటిగ్రేషన్. ఆర్ వాల్యూతో సి వాల్యూతో నాకు ఎటువంటి పని లేదు. ఇన్పుట్ వోల్టేజ్ విఇన్ ఎంత? 120 millivolts. Now what is the formula I take? Vin into Ti equal to V reference into TD. ఇప్పుడు TD కావాలంటే ఎగ్జామినర్ కి ఎంత అండి? Vin into Ti by V reference. Vin వచ్చి మనకి ఎంత? Vin 120 into Ti ఎంత? 50 by V reference ఎంత అండి? 100. సో 60 milliseconds. ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇందులో అసలు క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది, సెకండ్ క్వశ్చన్. సో read this, just read this. అయితే మన రైటింగ్ ఎంత నీట్గా ఉంది. ఎస్, సీ హియర్. ఇప్పుడు ఇదే సిస్టంలో ఇట్ ఈస్ గెటింగ్, మనం ఇన్పుట్ 120 ఇచ్చాము, ఇది కరప్ట్ అయింది. ఎలా కరప్ట్ అయింది? ఒక 3 millivolts పవర్ సప్లై ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ 3 పీక్. ఇప్పుడు ఈ 120కి ఇలాంటి 3 millivolt సిగ్నల్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేసులో వర్స్ట్ కేస్ ఎర్రర్ ఎంత ఉంటుంది? వర్స్ట్ కేసులో ఎర్రర్ ఎంత ఇంట్రడ్యూస్ అవుతుంది? ఫస్ట్లీ మీకు ఏం చెప్పానంటే పవర్ సప్లై నాయిస్ ఎలిమినేట్ చేస్తుంది అంటే జీరోనా ఆన్సర్ అంటే కాదు. చూడండి, దిస్ ఇస్ వాట్ మెనీ పీపుల్ డోంట్ నో. ఇక్కడ ఆర్సీ వాల్యూస్ వాడాల్సిన పనే లేదు. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిఐ ఇంటిగ్రేషన్ టైం తెలుసు మనకి, ఇది తెలుసు.
ఫస్ట్లీ టైం పీరియడ్ ఆఫ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఎంత? సో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ టైం? 50 milliseconds, sir. It is equal to 2.5 into 20 milliseconds, sir. అంటే 2.5 times the power supply frequency time period. Sorry, power supply time period. పవర్ సప్లై యొక్క టైం పీరియడ్ కి 2.5 అంటే ఇంటీజరా? ఇట్ ఈస్ నాట్ ఇంటీజర్. ఇది ఇంటీజర్ కాదు సార్. అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక పాజిటివ్ హాఫ్, నెగటివ్ హాఫ్, పాజిటివ్ హాఫ్, నెగటివ్ హాఫ్, ఇంకొక పాజిటివ్ హాఫ్ వస్తుంది. మనం ఒకవేళ ఇది 60 మిల్లీ సెకండ్స్ వరకు ఇంటిగ్రేట్ చేసుంటే అప్పుడు నాయిస్ ఎలిమినేట్ అయిపోయేది. కానీ ఇక్కడ 50 వరకు చేయడం వల్ల ఈ పాజిటివ్, నెగెటివ్ పోయి ఇదొక్కటే మిగులుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే ఎర్రర్. ఎర్రర్ అనేది ఫార్ములా ఏంటంటే ఎక్స్‌పెక్టెడ్. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఎంత? 120 మిల్లీ వోల్ట్స్. కానీ మనం మెజర్ చేసింది ఎంతంటే 120 మిల్లీ వోల్ట్స్ ప్లస్ ఇప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది గదా! ఇది ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎంతొస్తుంది యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి సార్? మరి ఇంటిగ్రేషన్ అంటే యావరేజ్ వాల్యూయే గదా! యావరేజ్ వాల్యూకి ఫార్ములా చెప్తాను చూడండి. మనం ఇది నెట్వర్క్స్‌లో చదివాం గదా! ఫుల్ రెక్టిఫైర్ సిగ్నల్‌లో యావరేజ్ వాల్యూ ఎంత? ఫుల్ రెక్టిఫైర్‌లో 2Vm/π. హాఫ్ రెక్టిఫైర్‌లో Vm/π. అట్లాగే ఇక్కడేంటంటే ఔట్ ఆఫ్ ద 5 పై ఓన్లీ 1 టైమ్స్ ఇట్ ఈస్ దేర్. అంటే T/2 TE, 3T/2 2T, 2.5Tలో ఒక్కసారి ఒక్క పార్ట్‌నే నేను కాలిక్యులేట్ చేయాలి. దానికి కావాలంటే ఫార్ములా ఏంటి చూడండి ఇక్కడ 2Vm/π. ఇది 2Vm/2π. దీనికేమవుతుంది 2Vm/5π. సో 2Vm/5π అనేది ఇక్కడ నాకు యావరేజ్ వాల్యూ అవుతుంది. సో ద ఇంటిగ్రేషన్ ఇక్కడ అన్ని యావరేజ్ వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. బికాజ్ రేషియోలో అది నల్లిఫై అయిపోతుంది కాబట్టి. చూడండి ఇక్కడ యావరేజ్ వాల్యూ ఇస్ డీసీకి యావరేజ్ వాల్యూ సేమ్ యాజ్ మాగ్నిట్యూడ్. మనం ఇంటిగ్రేషన్ గా చేసేది. ఇక్కడ మెజర్డ్ వాల్యూకి 120 ప్లస్ 2Vm/π. 2 టైమ్స్ పీక్ వాల్యూ ఎంతండి? 3π/5π. సో ఇట్ విల్ గివ్ యూ 121.2. అంటే 6/2 అంటే 6/5 అంటే 1.2 కదా! 121.2 మిల్లీ వోల్ట్స్. సో ఇక్కడ నా మెజర్డ్ వాల్యూ ఎంతండి? 121.2 మైనస్ ఎక్స్‌పెక్టెడ్ ఎంత? 120 బై ఎక్స్‌పెక్టెడ్ ఎంత? 120 ఇంటూ 100%. దట్ విల్ గివ్ యూ 1% ఈస్ ద ఎర్రర్. వాట్ ఈస్ ద ఎర్రర్? 1%. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వెషన్స్ వి డిస్కస్. ఐ మీన్ ఇదేమైంది కనిపించట్లేదు క్లాసు? సిగ్నల్ ఏం డ్రాప్ అయిందా? లేదు కదా! మన లైవ్‌లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చెప్పండి. వీడియో ఏం బఫర్ అవ్వట్లేదు కదా? ఎనీవే నో ప్రాబ్లమ్. లెట్స్ కంటిన్యూ. ఇంకా కొన్ని క్వెషన్స్ చేద్దాం అయిపోతుంది. ఐ విల్ ఎండ్ ద సెషన్. 8 బిట్ ఎస్ఏఆర్ టైప్ ఏడీసీలో ఫుల్ స్కేల్‌లో ఏమో 2.5 కన్వర్షన్ టైమ్ ఫర్ ద ఇన్‌పుట్ ఆఫ్ 1 వోల్ట్ అయితే 220 మైక్రో సెకండ్స్ అంటున్నాడు. మరి 2 వోల్ట్స్‌కి ఎంత అవుతుంది? ఎస్ఏఆర్ అంటే ఏంటి? యూనిఫార్మ్ కన్వర్షన్ టైమ్. మీరు 1 వోల్ట్‌కి 20 మైక్రో సెకండ్స్ పడితే 2 వోల్ట్స్‌కి ఎంత అవుతుంది? డబుల్ అవుతుందా? 1 వోల్ట్ అయినా, 2 వోల్ట్స్ అయినా, 10 వోల్ట్స్ అయినా ఎస్ఏఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ టైప్ ఏడీసీలో ఇట్ విల్ టేక్ ద సేమ్ టైమ్. It will take the same time, right? SAR type ADC, it will take the same time. ఇప్పుడు 8 బిట్ SAR type ADC has full scale, so it will take the same time అంటే ఎంత అండి? ఇక్కడ రెండు కేసెస్‌లోని 20 మైక్రో సెకండ్స్. నెక్స్ట్ ఫాస్ట్‌గా చాలా క్వెషన్స్ ఉన్నాయి. అన్ని ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ
I have three number of comparators in the 3-bit comparator type ADC. What is the formula? 2 power 3 minus 1. 2 power 3 is 2 power 3 is 8. 8 minus 1 ఎంత 7. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాష్ టైప్ ఏడీసీని మనం ఏం చెప్పొచ్చు? ఫాస్టెస్ట్ ఏడీసీ అని చెప్పొచ్చు. అట్లాగే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అంటే n clock pulses. Counter type ADC uses DAC in the feedback. Dual slope అనేది ఇంటిగ్రేటర్ టైప్. అంటే D is equal to 1, A అనేది 3, A ఫాస్టెస్ట్, A అనేది 2 కదా, A 2, Bకి వచ్చేసరికి 4, Cకి వచ్చేసరికి 3 అండ్ Dకి వచ్చేసరికి 1. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following ADC, the conversion time is practically independent of the magnitude of the input? Successive approximation type register. Data spatial ఇది ఆల్రెడీ చేసాం కదా. అడ్వాంటేజ్ ఆఫ్ డ్యువల్ స్లోప్ ఏంటి? కన్వర్షన్ టైం తక్కువ కాదు, యాక్యురసీ ఈజ్ వెరీ హై. BCD అవుట్పుట్ ఇస్తుందా? కాదు. సో వాట్ ఈస్ డ్యువల్ స్లోప్ కన్వర్టర్ ఏం చేస్తుందమ్మా? హై స్పీడ్ కాదు, వెరీ గుడ్ యాక్యురసీ కరెక్ట్, గుడ్ రిజెక్షన్ టు పవర్ సప్లై హమ్, బెటర్ రెజల్యూషన్ అనేది వీ డోంట్ నో దట్. ఐ మీన్ దెర్ ఇస్ నథింగ్ టు స్పెసిఫై లైక్ దట్, ఐ మీన్ కన్ఫర్మ్ లైక్ దట్. డ్యువల్ స్లోప్ ఇంటిగ్రేటర్ రెస్పాన్స్ వెరీ ఫాస్ట్ కాదు, యాక్యురసీ ఇస్ గుడ్, రిక్వైర్డ్ స్టేబుల్ సోర్స్. ఓకే, బఫర్ అనేది ఇన్పుట్లో ఏం లేదు కదా. సో 2, 3. ఏ 12-bit ఏడీసీకి 1 మైక్రోసెకండ్ క్లాక్. ఇది చిన్న కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. టైమ్ ఈజ్ సీన్ టు బి 14. అంటే ఫర్ ఏ పర్టికులర్ ఇన్పుట్ అనలేదు, టోటల్ కన్వర్షన్ టైం అన్నాడు. ఇక్కడ ఎన్ అనేది 12, టైమ్ పీరియడ్ ఆఫ్ ద క్లాక్ అనేది 1 మైక్రోసెకండ్, టోటల్ టైమ్ ఫర్ కన్వర్షన్ ఈజ్ 14. అంటే n+2 ఇంటూ టీ. సో n+2 అంటే ఇది SAR. యాక్చువల్గా నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఇది ఈఓసి, ఎస్ఓసి అండ్ ఈఓసి. మన డ్యువల్ స్లోప్ లో కూడా ఈఓసి బార్ సిగ్నల్ ఉంది. ఎలా ఉంది? దాన్ని ఏమంటాం? వాట్ ఈస్ దట్? ఐ టోల్డ్ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అవుట్పుట్ ఉంది కదా, దాంట్లో జీరో అవగానే ఇట్ విల్ స్టాప్ కౌంటింగ్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కన్వర్షన్ సిగ్నల్. SAR లో మనం ఆఫ్సెట్ ఎందుకు వాడతాం అంటే టు రెడ్యూస్ ద క్వాంటైజేషన్ ఎర్రర్. కానీ యాక్చువల్గా ఇది అవుట్పుట్లో యాడ్ చేయము, ఇన్పుట్లో యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జామినర్ ఏమంటున్నాడంటే ఇది R2R లాడర్ టైప్ నెట్వర్క్, వాట్ ఈస్ ద అవుట్పుట్ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఏదైతే V0 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఫస్ట్ ఉన్న దాన్ని MSB అనుకోండి, లాస్ట్ ఉన్న దాన్ని LSB అనుకున్నాం. ఇన్పుట్ ఈజ్ 0/2, నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి 4/4, నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి 0/8. This by 2, this by 4, this by 8 is the shortcut I told. లేదా మనం నెట్వర్క్ నాలెడ్జ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీ సాల్వ్డ్గా పెట్టాను మీకు టైం సేవ్ అవ్వడం కోసం. 10-bit ఏడీసీలో మన క్లాక్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాము, నెగ్లిజిబుల్ టైమింగ్ ఓవర్ హెడ్, అంటే ఆ స్విచ్చింగ్ వల్ల ఎటువంటి టైం వేస్ట్ అవ్వట్లేదు. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్, మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది హాఫ్ ఆఫ్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే మనకు కావాల్సింది కన్వర్షన్ టైం. కన్వర్షన్ టైం ఈజ్ నథింగ్ బట్ 2 power n+1 క్లాక్ పల్సెస్ అంతే. సో 2 power n+1 ఈజ్ 2 milliseconds. శాంప్లింగ్ టైం ఈజ్, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీలో హాఫ్ అనేది మనకి రిజల్ట్ అవుతుంది. ఓకే, సో హాఫ్ 0 to 5 volts లో పీక్ టు పీక్ మాక్సిమం రిపల్ వోల్టేజ్, పీక్ టు పీక్ అంటే +or- LSB అంటాము. ఒక స్టెప్ సైజ్ తీసుకుంటే మీరు 5/2 power 10 అప్రాక్సిమేట్లీ 5 millivolts +or- LSB. పీక్ టు పీక్ వచ్చేసరికి 1 LSB వచ్చింది. సో ఎగ్జామినర్ ఇక్కడ ఏం చెప్పారంటే ద ఏడీసీ ఇస్ షోన్ ద టైమ్ T for an 8-bit counter is 4 MHz clock. ఇక్కడ ఇంటిగ్రేషన్ టైం ఫార్ములా ఏంటి? 2 power n clock pulses. ఇది డిపెండ్స్ ఆన్ ఇన్పుట్, దిస్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్, బట్
Integration time is depends only on the number of bits. 2 power n clock pulse is the fixed one. So here also, quantization error equal to plus half step size, plus or minus half step size. So that is your digital circuits. So it finishes the total syllabus. Very- So that is about your total digital circuits. సో మొత్తం కంటెంట్ తీసుకొచ్చి మీకోసం నేను యూట్యూబ్లో పెడుతున్నా. సో ఈవెన్ మెనీ పీపుల్ ఫీల్ ఇన్సెక్యూర్ టు కీప్ దేర్ కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దట్ నో అదర్ మెటీరియల్ విల్ హ్యావ్. ఓన్లీ ఐ టాట్ ఇట్. సో జనరల్లీ పీపుల్ విల్ బి హ్యావింగ్ ద మైండ్ సెట్ ఒకవేళ అలా బయట పెట్టేస్తే మిగతా వాళ్ళు కాపీ చేస్తారు, మన కంటెంట్లో ఉన్న యూనిక్నెస్ పోతుందో. సో నేనైతే అంత క్యాలిక్యులేషన్స్ చేసుకోను. వాట్ ఎవర్ కమిటెడ్, వన్స్ ఐ కమిట్ ఐ విల్ డూ దట్, దట్స్ ఇట్. సో మీకు నేను కమిట్మెంట్ ఇచ్చాను, ఐ విల్ ఫినిష్ డిజిటల్ అండ్ నెట్వర్క్స్ అని. ఐ డిడ్ మై ఐ ఐ ఐ జస్ట్ కెప్ట్ మై ప్రామిస్, దట్స్ ఇట్. నా ప్రామిస్ నేను ఏదైతే చేశానో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ మండే నుంచి ఈ రోజు ఎంత, వెన్స్డేనా, అంటే అదొక 7, ఇదొక 11 డేస్ ఐ థింక్. ఇన్ లాస్ట్ 11 డేస్ ఒక్కరోజు కూడా నేను ఆఫ్ తీసుకోలేదు. నాకు ఎంత ఫీవర్ ఉన్నా సరే. నీకు ఈ 10 డేస్ అసలు ఎప్పుడు నెట్వర్క్స్ చెప్పినప్పుడు నాకేమి ఇబ్బంది కలగలేదు. కానీ డిజిటల్ స్టార్ట్ చేసిన రోజే ఫీవర్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ స్టాప్డ్ ఈవెన్ ఎ సింగిల్ క్లాస్ అండర్ ఎనీ కేస్. ఐ కెప్ట్ మై కన్సిస్టెన్సీ బికాస్ ఐ వాంట్ టు షో మీ యాజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. మీరు రేపు పొద్దున్న నన్ను గుర్తుపెట్టుకున్నప్పుడు సారే కన్సిస్టెంట్‌గా ఉంటున్నారు, మనం ఎందుకు చదవలేము కన్సిస్టెంట్‌గా అని మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్‌పిరేషన్‌గా నేను ఉండాలని అనుకున్నాను. సో, మధ్యలో కొన్ని కొన్ని కండిషన్స్‌లో లిటరల్లీ ఇప్పుడు కూడా నా వాయిస్ నాట్ కంప్లీట్‌లీ సాటిస్ఫాక్టరీగా లేదు. ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇన్ ఎ సింగిల్ డే. ఎందుకంటే నా స్టూడెంట్స్ నన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. ఏ విషయంలో సార్ అంటే హార్డ్ వర్క్ చేయడంలో, కన్సిస్టెంట్‌గా ఉండడం. సో, ఇఫ్ ఐ యామ్ మైసెల్ఫ్ ఇన్‌కన్సిస్టెంట్, ఎందుకంటే ఇది నా ఓన్ ఇన్‌స్టిట్యూట్. నేను ఈరోజు క్లాస్ చెప్పి రేపు చెప్పకపోయినా నేనెవరిని లీవ్ అడగాల్సిన పని లేదు. కానీ ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. దట్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు ఇదే థింగ్ మీ ప్రిపరేషన్‌లో అప్లై చేయండి. 100% యూ విల్ సక్సీడ్. మిమ్మల్ని ఎవరు మానిటర్ చేయరు. మిమ్మల్ని ఎవరు చదవకపోతే అడగరు. అయినా సరే మీరు చదవాలి. ఏదైనా సరే మనల్ని ఆపడానికి ఎప్పుడూ రీజన్స్ వస్తా ఉంటాయి. మీరు చదువుతున్నారు, చదవకుండా ఆపడానికి. మీరు క్లాస్ అటెండ్ అవుతున్నారు, అటెండ్ అవ్వకుండా ఆపడానికి ఏదో ఒక రీజన్ వస్తుంది. ఇక్కడ నేను ఫీవర్ అనేది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఓ వైరల్ అటాక్ ఏదైనా సరే రావచ్చు. మీ మీ సిట్యుయేషన్స్ ఏం జరిగినా మీ చదువు ఆపకూడదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ మై లాస్ట్ మెసేజ్. ఐ మీన్ దట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కోర్స్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇర్రెస్పెక్టివ్ అంటే మీ రెస్పాన్స్‌లో కొంచెం డ్రాప్ చూసాను. పర్లేదు, ఎగ్జామ్ దగ్గరలో ఉండి మేబీ మీరు మిగతా సబ్జెక్ట్స్ చదవచ్చు. ఈవేళ కాకపోతే రేపైనా సరే మీరు చదువుతారు. ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఈవెన్ గేట్ స్టూడెంట్స్ ఆల్సో. కానీ వన్ థింగ్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఈస్ ఫర్ ఆల్ తెలుగు స్టూడెంట్స్ ఇట్స్ లైక్ ఎ గిఫ్ట్. వాటెవర్ అంటే నేను రూ. 1,00,000 ఇచ్చినా, ఇంకా ఎక్కువ ఇచ్చినా సరే నేనిచ్చే కంటెంట్ అనేది మోర్ వాల్యూబుల్. సో, ఈవెన్ లాక్స్ తీసుకొని నేను ఇదే కంటెంట్ పెయిడ్‌లో చాలా మందికి చెప్పిన రోజులు, ఐ మీన్ చెప్పాను. ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పట్లేదు. మనకి మనమే చెప్పుకుంటున్నాం. సో, అంత వాల్యుబుల్ కంటెంట్ మనం నాలెడ్జ్‌కి ఎప్పుడు మనం మనీతో కట్టలేము. నేను ఎంత మనీ ఇచ్చినా సరే ఈ నాలెడ్జ్ అనేది మీకు ఇస్తున్నాను చూసారా? అది ఐ ఫీల్ దట్ నోబడీ ఎల్స్ కెన్ డూ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే, ఇంతమందికి ఫ్రీగా నాలెడ్జ్ పెంచుతున్నాను. అండ్ ఇంతమంది చదువుకుని ఇక్కడ గేటే కాదు, ఏడబ్ల్యూఏ కాదు, ఎవరైనా సరే క్లాసెస్ అటెండ్ అయ్యాక మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుంది. ఆ విధంగా మీ ఇంజినీరింగ్‌లో కోర్‌లో మీరు కెరీర్ కంటిన్యూ చేయడానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్‌పిరేషన్‌గా ఈ వీడియోస్ హెల్ప్ అయినాయి అనుకోండి. ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ హెల్ప్‌ఫుల్, హ్యాపీ. సో, ఇనిషియేటివ్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మీరు మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. డిజిటల్ ప్లేలిస్ట్ వన్ వన్ లింక్‌తోనే మీరు అందరికీ షేర్ చేయొచ్చు. నెట్వర్క్స్ కూడా. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ వాంట్ మీ కాలేజ్ గ్రూప్స్‌లో ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సరే మన లాస్ట్ వీడియో వరకు వచ్చినారంటే మీకు ఆ అర్హత ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నీ చదివారు, చూసారు కాబట్టి యూ విల్ నో ద things. I mean, you will understand, okay, this is what Sari is teaching, the quality and everything. So, because that means belief unte, you share it to your friends also. Make this playlist available to everybody. మన ఉన్న తెలుగు స్టూడెంట్స్ అందరికీ అట్లీస్ట్ ఇది ఉందని తెలిస్తే అందులో ఎంతమందైనా చదువుతారు. ఫస్ట్ అల్టిమేట్లీ మై ఎయిమ్ ఈస్ ఎవ్రీబడి మస్ట్ నో అబౌట్ నెక్స్ట్ లెవెల్. సో అందుకే ఎవ్రీ క్లాస్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ నెక్స్ట్ లెవెల్ ఎవ్రీథింగ్ వాటెవర్ ఐయామ్ డూయింగ్. ఐ వాంట్ టు అట్లీస్ట్ ఫస్ట్ నో, ఎవ్రీబడి నోస్ మన దగ్గర క్వాలిటీ ఉంది, మంచి మంచి క్లాసెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ మనం ఎవరికీ తెలియకపోతే యూజ్ లేదు కదా! సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు హెల్ప్. సో ఐ వాంట్ ఫ్రమ్ యువర్ సైడ్
దట్ ఓన్లీ వన్ థింగ్. మీరు వీడియో చూడగానే మన ఛానెల్‌లో ఎప్పుడైనా సరే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది మీ ఛానెలే. దట్స్ ఇట్. యూ ఫీల్ లైక్ మీరు దాన్ని పాపులర్ చేసే కొద్దీ నేను ఏదో విధంగా మీకు అది పెయిడ్ స్టూడెంటా, ఫ్రీ స్టూడెంటా అని చూడకుండా ఎప్పుడు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.